నమస్తే మాస్టర్స్. మనం 'మెసేజెస్ ఫ్రమ్ ద డివైన్' అనే పుస్తకం సారా వీస్‌మన్ గారు రచించారనమాట ఈ పుస్తకం. సో, ఇది ఒక ఛానెల్డ్ మెసేజ్. సో, మెడిటేటివ్ ట్రాన్స్‌లో ఉండగా తనకొచ్చినటువంటి మెసేజెస్ ఈ పుస్తక రూపంలో మనకి అందించారనమాట. సో, ఇవాళ లెసన్ నంబర్ 48 ఓకేనా? 'హౌ మ్యూజిక్ ఓపెన్స్ యూ' అన్న ఈ చాప్టర్‌ని చూద్దాం. సో, ఫస్ట్ రోజేంటి? మెడిటేషన్ మనని ఏ విధంగా ఆ హయ్యర్ స్టేట్స్‌కి కనెక్ట్ చేస్తుందని, మనం ఆత్మ స్వరూపులని తెలుసుకునేలాగా మెడిటేషన్ ఎలా చేస్తుందని ఫస్ట్ చెప్పారు. ఆ తర్వాత ఏం చెప్పారు? నేచర్ ఏమో మనకి మన బాడీ అంటే మనం కేవలం వి ఆర్ నాట్ ఓన్లీ కంప్లీట్‌లీ సోల్ కదా! వి ఆర్ సోల్ ఇన్ ఎ హ్యూమన్ కంటైనర్. సో, హ్యూమన్ కంటైనర్‌ని ఓపెన్ చేయడానికి, షిఫ్ట్ చేయడానికి, రియలైన్ చేయడానికి అవసరమైన సహాయం అంతా కూడా మనకి నేచర్ నుంచొస్తుంది. మరి ఇప్పుడేం చెప్తున్నారు? మ్యూజిక్ గురించి చెప్తున్నారనమాట. సో, మ్యూజిక్ మనని ఏ విధంగా ఇన్‌ఫ్లూయెన్స్ చేస్తుంది అన్న విషయాన్ని ఈ చాప్టర్‌లో చూసుకుందాం. ఓకేనా? Music is the frequency expressed as sound. Music is energy with ability to create resonance in human container. The frequency of music creates a reaction in the body. In other words, music shifts the frequency in the body. Recall that nature shifts the frequency in the body to make us calmer, more stable, more still, become more complex and less complex, enhancing our senses and expanding our senses of awe. However, music shifts the frequency in the body so that we are able to feel the emotions. సో, ఇక్కడ ఇంపార్టెంట్ పాయింట్ వచ్చిందనమాట. ఏంటి అంటే, సో, మ్యూజిక్ మ్యూజిక్ అనేది ఒక ఫ్రీక్వెన్సీ అని, అది శబ్ద రూపంలో మనకి తెలియజేయబడుతూ ఉంటుందని చెప్పి, మ్యూజిక్ ఏంటి అంటే, మన హ్యూమన్ కంటైనర్‌లో ఒక రెజొనెన్స్‌ని క్రియేట్ చేయగలిగినటువంటి క్యాపబిలిటీ. అంటే ఒక వైబ్రేషన్, ఒక అదురు మన మన బాడీని ఒక మన బాడీలో ఆ రెజొనెన్స్ క్రియేట్ చేయగలిగిన క్యాపబిలిటీ ఆ మ్యూజిక్ ఉంది అని చెప్పి, అండ్ ఏంటి అంటే, ఆ మ్యూజిక్ అనేది కూడా ప్రతిసారి మన బాడీలో కొన్ని డిఫరెంట్ డిఫరెంట్ రియాక్షన్స్ అంటే బేస్డ్ ఆన్ ద టైప్ ఆఫ్ మ్యూజిక్ మనం ఏది వింటున్నాము అన్నది ఇట్ క్రియేట్స్ ఎ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఇంపాక్ట్ అండ్ అట్ ద సేమ్ టైమ్ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ రియాక్షన్స్ మన బాడీలో కల్పిస్తుందనమాట. మనకి ప్రీవియస్ చాప్టర్‌లో ఒకసారి రీకాల్ చేపిస్తున్నారనమాట. ఏంటి? మేము ప్రీవియస్ చాప్టర్‌లో ఏం చెప్పాం మీకు? నేచర్ మన బాడీని రియలైన్ చేస్తుందని, దాన్ని కామ్‌గా, మోర్ స్టేబుల్‌గా, మోర్ స్టిల్‌గా అంటే నిశ్శబ్దంగా, ఓకే. చాలా స్థిరంగా అండ్ మరింత ప్రశాంతంగా తయారు చేస్తుందని మరి శరీరాన్ని, అందులో ఆ కామ్‌నెస్‌ని నేచురల్‌గా తీసుకొస్తుందని చెప్పి, అండ్ మనం వన్నెస్ వైపు నడవడానికి అండ్ మనం ఆశ్చర్య, ఆనందాలలో మునిగిపోవడానికి నేచర్ అనేది చాలా హెల్ప్ చేస్తుందని చెప్పారు కదా! ఇక్కడ మ్యూజిక్ చూడండి. ఇది అసల ది పాయింట్ అన్నమాట. మ్యూజిక్ షిఫ్ట్స్ ద ఫ్రీక్వెన్సీ ఇన్ ద బాడీ సో థట్ వి ఆర్ ఏబుల్ టు ఫీల్ ది ఎమోషన్స్. సో, మన హృదయ స్థానంలో ఉండేటువంటి మన ఎమోషన్స్‌ని ఫీల్ చేసేలాగా ఈ మ్యూజిక్ మనని హెల్ప్ చేస్తుందనమాట. సో, హ్యూమన్ బాడీలో ఉండేటువంటి గొప్ప అంటే అంటే ఏమంటారు? ఆహ్, అంటే మన శరీరానికి ఉండేటువంటి గొప్పతనం ఏంటి? మనకి 5 సెన్సెస్ ఉంటాయి. అట్ ద సేమ్ టైమ్ ఎమోషన్స్‌ని ఈ శరీరం ద్వారా మనం ఫీల్ అవ్వడానికి కా ఫీల్ అవ్వాలి కాబట్టే ఈ శరీరాన్ని తీసుకొని మనం ఇక్కడికొచ్చి జన్మలు తీసుకొని అనేక ఎమోషన్స్‌కి గురవుతూ మనం ఏంటంటే ఎన్నో విషయాలు, ఎన్నో పాఠాలు నేర్చుకుంటున్నాం అన్నమాట. ఒక పక్క బాధ నేర్చుకుంటున్నాం. ఆ బాధల్లో నుంచి బయటకొచ్చినప్పుడు ఆనందాన్ని, సక్సెస్‌ని అన్నిటిని నేర్చుకుంటున్నాం. సో, ఏంటి అంటే ఎమోషన్స్ అనేవి మన మానవ జీవితంలో ఎంతో గొప్ప రోల్ ప్లే చేస్తదన్నమాట. అసలది సరి సమానమైన రోల్ ప్లే చేస్తదని చెప్పొచ్చు అసలు మన జీవితంలో. సో, ఏంటి అంటే ఈ మ్యూజిక్ అనేది మన ఎమోషన్స్, మన ఎమోషన్స్‌కి కనెక్ట్ అయ్యుండి, మనల్ని ఆ ఎమోషన్స్‌ని ఫీల్ అయ్యేలాగా ఈ మ్యూజిక్ హెల్ప్ చేస్తుందంట. That's a wonderful point కదా! If music's frequency does not align with the body, it creates anxiety, fear, anger. It creates discord in the human energy system. Okay. If music frequency does align with your body, it creates peace, joy, calm, tranquility, relaxation, healing. It creates resonance in the body energy system. Many people study this phenomenon of music, sound, how it affects the human container, but most of you just feel it. సో, ఏంటి అంటే ఇప్పుడు చూడండి, ఒకవేళ గనక ఇప్పుడు ఒక 10 మంది వాద్యకారులున్నారండి. అంటే సేఫ్ ఎగ్జాంపుల్ 10 మ్యూజిషియన్స్ ఉన్నారు. ఓకేనా? ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క ఇన్‌స్ట్రుమెంట్ పట్టుకున్నారు. ఒకళ్ళేమో గిటార్ పట్టుకున్నారు. ఒకళ్ళేమో వయలిన్ పట్టుకున్నారు. ఇంకొకళ్ళేమో డ్రమ్స్, ఒకళ్ళేమో తబలా, మృదంగం. సో, ఇట్లా డిఫరెంట్ డిఫరెంట్ ఇన్‌స్ట్రుమెంట్స్ ఫ్లూట్ ఇట్లా పట్టుకొనున్నారు. ఓకే. అండ్
ప్రతి అండ్ ఒకవేళ గనక ఈ ఈ ఈ పర్టిక్యులర్ నోట్‌లో మీరందరూ కూడా వాయించండి అని వాళ్ళకి డైరెక్ట్ చేసి, వాళ్ళకి గైడ్ చేసే ఒక వ్యక్తి లేనప్పుడు, ఎవరికి వాళ్ళు వాళ్ళిష్టమైన రాగాన్ని ఒకటేసారి ఎట్ ద సేమ్ టైమ్ వాళ్ళందరూ గనక ఇఫ్ దే స్టార్ట్ ప్లేయింగ్ ఎంత డిస్కనెక్టెడ్‌గా ఉంటుంది. అదెలా ఉంటుంది? వాళ్ళు ఎంత గొప్ప అంటే టాప్ మోస్ట్ మ్యూజిషియన్స్ అయినా అవ్వచ్చు. ఇఫ్ ఎవ్రీబడీ స్టార్ట్స్ ప్లేయింగ్ వాళ్ళకిష్టమైన సాంగ్ ప్లే చేసుకుంటూ పోతున్నారనుకోండి, ఎంత న్యూసెన్స్ లాగా అనిపిస్తది. ఓకే. అవునా కాదా? ద టాప్ మోస్ట్ మ్యూజిషియన్స్ అయినప్పటికి కూడా. అండ్ అట్ ద సేమ్ టైమ్ సో, అది ఏంటి అంటే అంత గొప్ప గొప్ప పాటలు సేమ్ టైమ్‌లో ఒకటేసారి ఏంటంటే అందరూ కూడా ఒక ప్రాపర్ అలైన్‌మెంట్‌లో లేకుండా గనక మ్యూజిక్ వాయిస్తే గనక ఇమ్మీడియేట్‌గా మనకి తలకాయ నొప్పొస్తుంది. అట్ ద సేమ్ టైమ్ మనం దానికి అస్సలు కొంచెం కూడా అలైన్ కాలేకపోతాం అన్నమాట. అవునా కదా? సో, ఏంటి అంటే మ్యూజిక్ ఇమ్మీడియేట్‌గా మనకి తలపోటు తీసుకురాగలదు. అండ్ తలపోటుని తగ్గించనుగలదు. సో, ఏంటి అంటే ఒకవేళ గనక కొన్ని రకాల మ్యూజిక్స్ ఏం జేస్తూ ఉంటాయి, ఏంటి అంటే మనలో కొంత టెన్షన్‌ని క్రియేట్ జేస్తూ ఉంటాయి. యాంగర్‌ని క్రియేట్ జేస్తూ ఉంటాయి. అట్ ద సేమ్ టైమ్ మన ఎనర్జీ సిస్టమ్‌లో చిన్న ఇంబాలెన్సెస్‌ని కూడా క్రియేట్ చేస్తూ ఉంటాయన్నమాట. ఒకవేళ గనక 10 వాద్యకారులు, 10 మ్యూజిషియన్స్ డిఫరెంట్ డిఫరెంట్ టోన్స్‌లో వాళ్ళ ఇష్టానుసారంగా వాయించుకుంటూ పోతున్నారనుకోండి, మన ఎనర్జీతో అలైన్ కాక మనకి తలపోటొస్తుందన్నమాట. అబ్బా! ఏంటిది చిరాకని చెప్పి అక్కడి నుంచి వెళ్ళిపోతాం. పెద్ద న్యూసెన్స్ క్రియేట్ అయింది ఇక్కడ అని చెప్పి వెళ్ళిపోతాం. అదే గనక కొన్ని ఇప్పుడు ఆహ్, ద బెస్ట్ ఎగ్జాంపుల్ ఏంటి అంటే మ్యూజిక్ భయాన్ని క్రియేట్ చేయగలదు అనడానికి మనము మూవీస్ చూస్తూ ఉంటాం. ఈ రోజుల్లో అసలు బ్యాక్‌గ్రౌండ్ మ్యూజిక్ ఎంత గొప్ప క్రేజ్ వచ్చిందండి. అండ్ ఎస్పెషల్లీ మనం లేటెస్ట్ మూవీస్ చూసుకుంటే అన్నమాట. ఆహ్, ఏంటిది ఏదబ్బా! 'రజనీకాంత్' లేటెస్ట్ మూవీ వచ్చింది. అందులో 'హుకుమ్' అనే ఒక సాంగ్ ఉంటదనమాట. అసల ఆ 'విక్రమ్' మూవీలో గూడా అసలు బ్యాక్‌గ్రౌండ్ స్కోర్స్‌కే ఎంతమంది ఫాన్స్ ఉన్నారు. అండ్ మనకేంటంటే ఒక హారర్ మూవీ వస్తే గనక దెయ్యం వచ్చేటప్పుడు మనకా దెయ్యం ఆ గ్రిప్పింగ్ సీన్‌కి ఏం చేస్తుంటారు, వాళ్ళు ఆ టెన్షన్ కలిగించేటువంటి మ్యూజిక్ ప్లే చేస్తుంటారు. వి ఫాలో అలాంగ్ అనమాట. మ్యూజిక్ ఏం చేస్తుంది మననక్కడ? అక్కడ నిజంగా మన కళ్ళ ముందు దెయ్యం లేకపోయినా ఒక స్క్రీన్ మీద కనిపించే ఒక డ్రామా అయినప్పటికీ కూడా ఇట్ ఈస్ ఇట్ ఈస్ డైరెక్ట్‌లీ ట్రాన్స్‌పోర్టింగ్ అస్ ఇంటూ దట్ హారర్ మూవీ త్రూ థిస్ మ్యూజిక్. ఈ మ్యూజిక్ ద్వారా మనన ఆ మూవీలోకి మనం ట్రాన్స్‌పోర్ట్ చేసి నిజంగా మనల్ని భయపెట్టేస్తుంది కదా! సో, మ్యూజిక్ ఎంత పవర్ ఉంది చూడండి. అలాగే ఒకవేళ గనక మ్యూజిక్ మన బాడీతో అలైన్ అయితే గనక మనకిష్టమైన మ్యూజిక్ ప్లే అవుతుందనుకోండి, ఎంత పీస్‌ఫుల్‌గా, ఎంతో జాయ్‌ఫుల్‌గా ఇప్పుడు మనం ఏదైనా కొంచెం టయర్డ్‌గా ఉన్నామనుకోండి, మనకిష్టమైన ఫేవరెట్ సాంగ్ పెట్టుకుంటే ఇమ్మీడియేట్‌గా మన మూడ్ మారిపోతుందా లేదా? ఇమ్మీడియేట్‌గా పీస్‌ఫుల్‌గా, జాయ్‌ఫుల్‌గా, హ్యాపీగా అయిపోతాం. రిలాక్స్ అయిపోతాం. సో, మ్యూజిక్ ఏంటంటే చాలా హీలింగ్ కేపబిలిటీస్ ఉన్నాయి. సో, చాలా మంది ఈ మధ్య కాలంలో ఈ మ్యూజిక్ మన మీద ఎటువంటి ఇంపాక్ట్ కలిగిస్తుంది అన్న విషయాల్ని చాలా మంది చదువుతున్నారు. అండ్ మనకి తెలిసిన విషయాలే ఎన్నో సార్లు యూట్యూబ్‌లో గూడా చూసుంటాము. కొంతమంది రీసెర్చర్స్ లలిత సహస్రనామము ఏంటి అంటే పెట్టి లేదు అంటే చాలా శాస్త్రీయంగా కరెక్ట్‌గా లలితా సహస్రనామాలు ఎలా చదవాలో అలా చదివే వారి దగ్గర గనక రికార్డ్ చేస్తే, అక్కడ వైబ్రేషనల్‌గా శ్రీచక్రం ఫార్మ్ అయింది అని చెప్పేసి, సో, ఇలా మనం చాలా సార్లు వినే ఉంటాం కదా! సో, మ్యూజిక్ ఏంటి అంటే అంతలాగా మనల్ని ఏంటి అంటే ఒక విధంగా చెప్పాలంటే వేరే డైమెన్షన్స్‌లోకి, వేరే రియాలిటీస్‌లోకి మనల్ని ట్రాన్స్‌పోర్ట్ చేయగలిగినటువంటి గొప్ప కేపబిలిటీ మ్యూజిక్‌కుంది అన్నమాట. ఓకేనా? చాలామంది ఈ ఫినామినాస్ గురించి చాలా మంది చదువుతున్నారు. కానీ మనం పెద్దగా ఈ ఫినామినాస్ అంటే ఈ మ్యూజిక్ వింటే ఇలాంటి ఇంపాక్ట్ ఉంటుందని మనకి తెలియకపోవచ్చు. బట్ మనం ఏం చేస్తాం? జస్ట్ మనకి ఎప్పుడైనా మూడ్ బాగున్నప్పుడు ఎంజాయ్ చేస్తూ ఉంటాం మ్యూజిక్‌ని. అంతే గదా! ఇప్పుడు మనం చూడండి సాధారణంగా జిమ్‌లో ఎందుకు మ్యూజిక్ పెడతారండి? రాక్ బ్యాండ్ మ్యూజిక్స్ ఎందుకు పెడుతుంటారు? లేదంటే గనక మనం జిమ్‌కెళ్తే గనక థ్రెడ్‌మిల్ మీద నడవాలనుకోండి, బోరింగ్‌గా అనిపించిందనుకోండి, ఒక మంచి ఊపున పాట పెట్టుకుంటే అసలు చూడండి ఎంత ఎనర్జిటిక్‌గా వాక్ చేస్తాం. అసలు మనమేనా ఇంత వాకింగ్ చేసింది ఎక్కడి నుంచొచ్చింది మనకంత ఎనర్జీ? మరి ఆ మ్యూజిక్ లేనప్పుడు అంత ఎనర్జీ లేదే. నడుస్తున్నాం గానీ అంత ఎనర్జిటిక్‌గా ఏం నడవలేదే. అంత ఫాస్ట్‌గా ఏం నడవలేదే. అండ్ అసలు అలసట అనేది మనకి తెలియలేదే మరి మ్యూజిక్ పెట్టుకున్నప్పుడు. ఎందుకలా? అసలు మనలో ఉన్న ఎనర్జీనే అది పైకి తీసుకొస్తుందన్నమాట. ఓకేనా? ఓకే. ఇన్ మెడిటేషన్ యూ రికగ్నైజ్ యువర్‌సెల్ఫ్ యాస్ సోల్. You do this by eliminating the visual cues that distract you with the outer world by entertaining yourself to enter into divine realm upon the breath. Breath in through the nose and breath out through the mouth. In nature, you recognize yourself as human being. ఓకే. మెడిటేషన్‌లో మ మనం యాక్చువల్‌గా స్టార్టింగ్‌లోనే చెప్పేసుకున్నాము. ఇక్కడ మళ్ళీ ఏంటంటే ప్రీవియస్ చాప్టర్స్‌లో ఉన్న పాయింట్స్‌ని మళ్ళీ మనకొకసారి చెప్తున్నారనమాట. ఏంటి?
మెడిటేషన్ ఎప్పుడు మనల్ని ఏం చేస్తుంది, ఫస్ట్ చాప్టర్ వచ్చేసి అంటే ఇది ఒక బైండర్ అన్నమాట. ఈ బైండర్‌లో ఏంటంటే సెపరేట్ లెసన్స్ ఉంటాయి. సో, ఈ బైండర్‌లో మనం ఏం తెలుసుకుంటున్నాము, మెడిటేషన్ ఎలా మనని ఓపెన్ చేస్తుంది, నేచర్ ఎలా మనని ఓపెన్ చేస్తుంది, మ్యూజిక్ మనని ఎలా ఓపెన్ చేస్తుందని ఒక్కొక్క అంశాన్ని మనము అంటే మనం టచ్ చేసుకుంటూ వస్తున్నాం కదా! ఇక్కడ మళ్ళీ రీకాల్ చేసి గుర్తు తెస్తున్నారనమాట మనకి. ఏమని? మెడిటేషన్ మనకేం చేస్తుంది? మెడిటేషన్ మనం ఎప్పుడు కూడా ఆత్మ అని తెలియజేస్తూ ఉంటుందనమాట. ఆ ఆత్మ స్థితులని మనం తాకడానికి, ఆ ఆత్మ నువ్వే అని చెప్పి, నీలో ఉన్న కేపబిలిటీస్‌ని తెలియజేయడానికి మనకి ధ్యానం అనేది ఎంతో హెల్ప్ అవుతుందని, ధ్యానంలో మనం ఏం చేస్తాము? కళ్ళు మూసుకొని కూర్చోంగానే బయటున్న డిస్ట్రాక్షన్స్ అన్నిటిని మనం పక్కకు పెట్టి ఎప్పుడైతే గనక మనము జస్ట్ మన బ్రెత్ మీద కాన్సంట్రేట్ చేయడంతోనే మనం ఆ డివైన్ రెల్మ్‌లోకి ఎంటర్ అయిపోతాము అని మెడిటేషన్ ఆ విధంగా మనల్ని డివైన్ రెల్మ్‌లోకి తీసుకెళ్ళడానికి ఉపయోగపడుతుందని, హెల్ప్ చేస్తుందని. నెక్స్ట్ ఇప్పుడు చూడండి. ఇన్ నేచర్ యూ రికగ్నైజ్ యువర్‌సెల్ఫ్ యాస్ హ్యూమన్ బీయింగ్. The natural self, the animal self, the mortal self, busy in endless cycle of life, death, and rebirth. You enter into this realm by diverse and complex visual, auditory, tactile, energetic vibrations of the world around you. These all together entrance you into another layer of or level of dimension. సో, అలాగే మనకి నేచర్ ఏం చేస్తుందని చెప్తున్నారు. సో, మనం ఆత్మ స్వరూపులమని మనకి ధ్యానం తెలుపుతుంటే, మనమేంటి నేచర్‌లో ఎందుకు గడపాలని చెప్పారు? ఏవండీ మీరు కేవలం ఆత్మ స్వరూపులు కాదు. ఆత్మ ఒక ఏంటంటే ఫిజికల్ కంటైనర్‌లో ఉంది. ఒక హ్యూమన్ కంటైనర్‌లో ఉంది కాబట్టి దీన్ని నెగ్లెక్ట్ జేయడానికి లేదు. ఈ హ్యూమన్ కంటైనర్‌ని కూడా వెల్ నరిష్ చేయాలి కాబట్టి, ఆ వెల్ నరిష్‌మెంట్ ఎక్కడి నుంచి పొందుతుంది? ఆ ఎన్రిచ్‌మెంట్ ఎక్కడి నుంచి పొందుతుందంటే నేచర్ నుంచి పొందుతుంది. సో, నేచర్‌లో నువ్వేం చూస్తున్నావు అంటే, ఆ నేచర్‌లో నువ్వేం చూస్తున్నావంటే, నీ యొక్క న్యాచురల్ సెల్ఫ్‌ని చూసుకుంటున్నావు. నీ ఫిజికల్ బాడీ నువ్వు ఈ భూమి మీద తీసుకొని పుట్టినప్పుడు నీకేం జరుగుతుందో చూస్తున్నావు. ఈ ఫిజికల్ బాడీ ఒక మోర్టల్ సెల్ఫ్ అని, దానికి చావు పుట్టుకలున్నాయి అని చెప్పి, ఎండ్‌లెస్ బర్త్ అండ్ డెత్ సైకిల్స్‌లో నువ్వు తిరుగుతూనే ఉన్నావు అని చెప్పి, మళ్ళీ పునర్జన్మ తీసుకుంటున్నావు అని చెప్పేసి, మనకేంటి ఈ మెడిటేషన్‌లో ఏంటంటే డిస్ట్రాక్షన్స్ అన్నీ పోతున్నాయి. విజువల్ డిస్ట్రాక్షన్స్, చెవులకు వినపడే డిస్ట్రాక్షన్స్, స్మెల్స్ అన్నీ పోతున్నాయన్నమాట. మనం కంప్లీట్‌గా డివైన్ రెల్మ్‌లోకి ఆత్మస్థితిలో ఎంటర్ అయిపోతున్నాం. కానీ ఈ నేచర్‌లో ఉన్నప్పుడు ఏం జరుగుతుంది చూడండి. మనకేంటంటే కళ్ళకి ఆనందం కలగజేయడానికి బోలెడన్ని చెట్లు, గొప్ప కలర్స్ అసలు గొప్ప వైబ్రేషనల్ కలర్స్ అన్నమాట. అసలు కళ్ళకి అంటే మనల్ని ఆశ్చర్యచకితులు చేసేటువంటి గొప్ప కలర్స్‌తో, సౌండ్స్‌తో అండ్ గొప్ప స్పర్శ జ్ఞానంతో మననేం చేస్తుంటుంది, ఒక గొప్ప ఎనర్జిటిక్ వైబ్రేషన్‌లో పెట్టేసి మనని ఇంకొక కొత్త ప్రపంచంలోకి తీసుకెళ్ళిపోతుంది. ఆ కొత్త ప్రపంచం ఏంటి? యువర్ మార్టల్ సెల్ఫ్ అన్నమాట. నీకు చావు పుట్టుకలున్నాయి అని తెలియజేసే ఇంకొక డైమెన్షన్‌లోకి, ఇంకొక లేయర్ ఆఫ్ డైమెన్షన్స్‌లోకి మనని నేచర్ తీసుకెళ్ళిపోతుందన్నమాట. మరలా అయితే ఇన్ మ్యూజిక్ యూ రికగ్నైజ్ యువర్‌సెల్ఫ్ యాస్ హార్ట్. సో, మనకి మ్యూజిక్ ఏం తెలియజేస్తుంది? నువ్వు అంటే నువ్వు నీ యొక్క హృదయము అని తెలియజేస్తుందన్నమాట. నీ హృదయం యొక్క ఇంపార్టెన్స్ గురించి తెలియజేస్తూ ఉందన్నమాట మ్యూజిక్. ఇన్ మ్యూజిక్ యూ రికగ్నైజ్ యువర్‌సెల్ఫ్ యాస్ హార్ట్. దిస్ ఈస్ ఎమోషనల్ సెల్ఫ్, ద ఫీలింగ్ సెల్ఫ్. యూ ఆర్ ఎంట్రెయిన్డ్ అపాన్ బీట్ విచ్ ఈస్ ఇర్రెసిస్టిబుల్ టు ఎవ్రీ హ్యూమన్ బీయింగ్. Your body and your body entrains to rhythm as easily as it entrains to heartbeat when you are in utero. Yet, even as the human body entrains to the melody entrance further and transport you into the realms where you can access the different dimensions of the heart. With music, you feel more the baser emotions, the higher emotions, the delicious variations in between. So, ఈ ఈ మ్యూజిక్ ద్వారా మనకేం అర్థమవుతుందంటే, మనం ఒక ఎమోషనల్ సెల్ఫ్ కూడా. అంటే మనకి 7 శరీరాలున్నాయని మనకు తెలుసు కదా! ఫిజికల్ బాడీ ఒకటి. సారీ. ఎమోషనల్ బాడీ ఒకటి. సో, మన ఎమోషనల్ బాడీ గురించి పరిపూర్ణంగా మనకి కనెక్ట్ అవ్వడానికి హెల్ప్ చేసేదే మ్యూజిక్ అన్నమాట. సో, మ్యూజిక్ ఎప్పుడు కూడా మన హృదయ స్థానంతో ఎక్కువ కనెక్ట్ అయ్యుండి అండ్ అట్ ది సేమ్ టైమ్ మన యొక్క ఎమోషనల్ సెల్ఫ్‌ని, మన యొక్క ఫీలింగ్ సెల్ఫ్‌ని అండ్ ఏంటి అంటే మనం మన హార్ట్ బీట్‌తో ఎలా కనెక్ట్ అవుతామో మ్యూజిక్‌లో ఉన్న ప్రతి బీట్‌కి మనం అలా కనెక్ట్ అయ్యి ఉంటాము అని చెప్పేసి అంటుందన్నమాట. ఈ మ్యూజిక్‌తో మనం అలా ట్రావెల్ చేస్తూ ఉండేటప్పుడు అదేం చేస్తుందంటే అది మనల్ని కొత్త ఎమోషన్స్‌లోకి ఏంటంటే హైయర్ ఎమోషన్స్‌లోకి తీసుకెళ్ళగలదు. బేసర్ ఎమోషన్స్‌లోకి తీసుకెళ్ళగలదు. ఒక మ్యూజిక్. ఇప్పుడు మనము కొన్ని ఈ ఏడుపు పాటలు వింటాము. దానికెందుకు స్పెసిఫిక్ రాగాస్‌ని యూజ్ చేస్తారు? కొన్ని చాలా ఆనందం కలిగించే పాటలుంటాయి.
ఆనంద భైరవి అని చెప్పేసి, శంకరాభరణం అని చెప్పి కొన్ని గొప్ప గొప్ప డివైన్ రాగాస్ ఉన్నాయి కదా! అండ్ కొన్ని రాగాలకైతే స్పెసిఫిక్‌గా వర్షాన్ని సృష్టించగలిగినటువంటి కేపబిలిటీస్ కూడా ఉన్నాయని, కొన్ని రాగాలు ఎస్పెషల్లీ మార్నింగ్ టైమ్‌లో అన్నమాట. ఆ రాగాస్ కూడా అంటే ఆ రాగాలలో సప్త స్వరాలుంటాయి కదండీ! ఆ సప్త స్వరాలు మన సప్త చక్రాలకి అంటే అనుగుణంగా ఉంటాయని, అండ్ ఎప్పుడైతే మనం ఒక పర్టిక్యులర్ రాగాస్ వింటున్నప్పుడు, ఒక పర్టిక్యులర్ చక్రాస్‌కి అసోసియేటెడ్‌గా ఉండి, ఆ రాగాస్ అక్కడ కావాల్సినటువంటి హీలింగ్ వైబ్రేషన్స్‌ని సృష్టించగలవు అని చెప్పేసి, ఇప్పుడు ఎంతోమంది చాలా గొప్ప రీసెర్చ్ జరుగుతోంది. ఈ సౌండ్ హీలింగ్ అన్నది అండ్ ఎస్పెషల్లీ ఏంటంటే మెంటల్ అండ్ ఫిజికల్ హెల్త్ ఇష్యూస్‌లో అండ్ ఎమోషనల్ హెల్త్ ఇష్యూస్‌లో ఈ హీలింగ్ రాగాస్ అనేవి చాలా విరివిగా ఈ రోజున ఉపయోగించటం మనం చూస్తూనే ఉన్నాం. అండ్ పత్రి సార్ కూడా దీని యొక్క ప్రాముఖ్యత ఎన్నో సార్లు మనకి తెలియజేశారు. అండ్ ఎప్పుడు కూడా మనం అంటే మనకి మెడిటేషన్ ఎంత ఇంపార్టెంటో ఈవెన్ మ్యూజిక్ అండ్ ఆర్ట్స్‌ని కూడా అంతే విధంగా పత్రి సార్ కూడా ఎంకరేజ్ చేశారు. మ్యూజిక్ ఈస్ ఆల్సో ఎనర్జీ అని చెప్పారనమాట. ఈ మ్యూజిక్ అనే ఎనర్జీ ద్వారా మన యొక్క ఎమోషనల్ సెల్ఫ్‌తో చాలా ఈజీగా కనెక్ట్ అయ్యి, మనొక డిఫరెంట్ రెల్మ్స్‌లోకి, డిఫరెంట్ స్టేట్స్‌లోకి మనం ఎళ్ళిపోగలం అన్నమాట. ట్రాన్స్ మనని ఒక ట్రాన్స్‌లోకి తీసుకెళ్ళగలిగే కొన్ని మ్యూజిక్స్ ఉంటాయి. ఒక విధంగా చెప్పాలి అంటే. మనల్ని ఒక విధంగా చెప్పాలంటే మన పాస్ట్‌కి కనెక్ట్ చేయగలిగినటువంటి మ్యూజిక్ అండ్ మనలో ఉన్నటువంటి దుఃఖాలని, బాధలన్నిటిని కూడా బయటికి అంటే ఇప్పుడు చూడండి కొన్ని మ్యూజిక్ వింటుంటే ఇంక మన కన్నీళ్లు ఆగవన్నమాట. కారిపోతూనే ఉంటాయి. ఎందుకు కారిపోతున్నాయంటే, ఆ ఎమోషన్స్ అన్నిటిని గూడా ఆ మ్యూజిక్ బయటికి తీసుకొచ్చేస్తుందనమాట. సో, ఇలా ఏంటంటే మ్యూజిక్ మన యొక్క ఎమోషనల్ సెల్ఫ్‌తో మనకి కనెక్ట్ అయ్యేలాగా, మన హృదయాన్ని స్పందింపజేసే విధంగా ఉంటుంది. Those who understand this secret about the music are able to use it as a tool, a training device, an intoxicant, an enhancer, a co-creator of energy that uses all the energy, force, and manifestation. When you understand the divine power of music, you can choose to use it for healing, for expansion, and for opening. సో, ఎవరైతే ఈ మ్యూజిక్ యొక్క ఇంపార్టెన్స్ అర్థం చేసుకుంటారో, దాన్ని ఒక గొప్ప ఉపకరణంగా ఉపయోగించుకుని వాళ్ళేం చేస్తున్నారు? ఈ గొప్ప ఎనర్జీని ఉపయోగించుకుని, వాళ్ళు కావాల్సినటువంటి హీలింగ్‌ని అండ్ వాళ్ళు ఎక్స్‌పాండ్ అవ్వడానికి, వాళ్ళ చైతన్యం విస్తృతి పరుచుకోవడానికి, మరింతగా ఓపెన్ అవ్వడానికి, మన హార్ట్ ఎప్పుడైతే ఓపెన్‌గా ఉంటుందో, మన ఎనర్జీ అంతలాగా ఫ్లో అవుతూ ఉంటుందండి. ఎప్పుడైతే మనం ఇది వద్దు, అది వద్దు అని రెసిస్ట్ చేస్తూ ఉంటున్నామో, రెసిస్ట్ చేస్తున్నప్పుడల్లా మన హార్ట్‌ని క్లోజ్ చేస్తూ ఉంటాం అన్నమాట. ఇది నా జీవితంలోకొద్దు. ఇది నాకు వద్దు, వద్దు, వద్దు అని ఎప్పుడైతే రెసిస్ట్ చేస్తూ ఉంటామో, మన హార్ట్‌ని క్లోజ్ చేస్తూ ఉంటాం అన్నమాట. మన హార్ట్ ఎప్పుడైతే ఓపెన్‌గా ఉంటుందో, అప్పుడు మాత్రమే ఎనర్జీ మనలోకి చాలా చక్కగా ఫ్లో అవుతూ ఉంటుందన్నమాట. అప్పుడు మనం చాలా ఎనర్జిటిక్‌గా, చాలా వైబ్రెంట్‌గా ఎటువంటి సమస్యలైనా హ్యాండిల్ చేయగలిగినటువంటి కేపబిలిటీ చాలా ఎక్కువ కలిగి ఉంటాం అన్నమాట. ఒకవేళ ఎవరైనా 'అన్‌టెథర్డ్ సోల్' పుస్తకం ఒకవేళ ఎవరైనా రిఫర్ చేసుంటే, ఆల్రెడీ చదివుంటే గనక 'అన్‌టెథర్డ్ సోల్‌లో' ఓపెన్ హార్ట్ గురించి చాలా చక్కగా వివరిస్తారండి. ఒక ఎంటైర్ లెసనే దాని గురించి ఉంటుందన్నమాట. యూ కెన్ గో బ్యాక్ అండ్ రిఫర్ దేర్ టు. సో, ఏంటి అంటే మన హృదయాన్ని ఓపెన్ చేయడానికి మనం ఈ మ్యూజిక్‌ని చాలా చక్కగా ఉపయోగించుకోవచ్చనమాట. ఎప్పుడైతే మన హృదయం ఓపెన్‌గా ఉంటుందో, అప్పుడు మనం ఎంతో ఎనర్జీని మన ద్వారా చానెల్ చేయొచ్చు. It does not matter anymore if the music is organic or in person. Although this creates a more direct effect, it is true if you hear a crystal bowl vibrating, you cannot resist the feeling it creates in your body. But because humans are now evolving, music heard via electronic or also contains pure energy, vibrational essence. సో, ఏంటి అంటే ఇప్పుడు అంటే మనం వినే మ్యూజిక్ సమ్‌టైమ్స్ ఆర్గానిక్ అంటే ఏంటి? నేచురల్‌గా ఇప్పుడు ఒక జలపాతం ఉందనుకోండి. ఇప్పుడు చూడండి మనకి బోలెడన్ని మ్యూజిక్ యూట్యూబ్‌లో మనం వింటూ ఉంటే చక్కగా వర్షం పడేదాన్ని వాళ్ళు క్యాప్చర్ చేసి అందంగా మనకి ఏంటంటే ఒక మ్యూజిక్‌లో పెట్టేసి దాన్ని మెడిటేషన్ మ్యూజిక్ కింద అందిస్తున్నారు. అవన్నీ నేచురల్ సౌండ్సే. కొన్ని మ్యూజిక్ వింటుంటే మనకి గొప్ప గొప్ప సముద్రపు అలలు. సో, అది నేచురల్ అయినా అవ్వచ్చు. లేదంటే ఒక మ్యాన్ మేడ్ అయినా అవ్వచ్చు. ఈవెన్ వాళ్ళు ఏం చెప్తున్నారంటే ఈ మధ్య కాలంలో ఈ హ్యూమన్ బీయింగ్స్ చాలా ఎవాల్వ్ అవుతూ ఉండడం మూలాన వాళ్ళు చాలా ఎలక్ట్రానిక్‌గా కూడా వాళ్ళు గొప్ప గొప్ప మ్యూజిక్స్‌ని ప్యూర్ ఎనర్జీ అండ్ వైబ్రేషనల్ ఎసెన్స్ ఉన్న మ్యూజిక్స్‌ని వాళ్ళు క్రియేట్ చేయగలుగుతున్నారు కాబట్టి అది ఆర్గానిక్ అయినా అవ్వచ్చు. లేదంటే అంటే మ్యాన్ మేడ్ మ్యూజిక్ అయినా అవ్వచ్చు. కానీ దానివల్ల తప్పకుండా మీ మీద ఒక డైరెక్ట్ ఇంపాక్ట్ ఉంటుంది. ఒక క్రిస్టల్ బౌల్ గనక అంటే అది జస్ట్ ఒక్కసారి టింగ్ అని ఇలా తిప్పి ఒకసారి టింగ్ అని కొడతారనమాట. కొట్టంగానే దాని యొక్క వైబ్రేషన్ మనలోకి కూడా ఎలా అయితే రెసొనెన్స్ క్రియేట్ చేయగలదో, మ్యూజిక్ అంత గొప్ప ఎనర్జీని కలిగి ఉంటుంది. కన్సిడర్ మ్యూజిక్ యాస్ ఇంటాక్సికెంట్, ఎన్హాన్సర్,
a tool for entertainment into altered, etheric and grounded states. సో ఏంటంటే మ్యూజిక్‌ని మనము మన ఆల్టర్డ్ స్టేట్స్‌లోకి ఎంటర్ కావడానికి, మనని బాగా గ్రౌండ్ అండ్ సెంటర్ జేయడానికి, వీటన్నిటికి కూడా గొప్ప ఉపకరణంగా ఉపయోగించుకోండి అని చెప్తున్నారనమాట. సో, మన హృదయంతో ఎక్కువ కనెక్ట్ కావాలి అంటే గనక చక్కగా మనం మ్యూజిక్‌ని మనం అలాగే చేస్తున్నాం గదా! ధ్యానంలో చక్కగా మ్యూజిక్ పెట్టుకుంటాము. దాని యొక్క సహాయం కూడా తీసుకొని చక్కగా ఆ వినసొంపైన మంచి మంచి రాగాస్ పెట్టుకొని మనం అంటే లైక్ ఇన్‌స్ట్రుమెంటల్ మ్యూజిక్ బెట్టుకొని హ్యాపీగా మెడిటేషన్ జేసుకుంటాం. అవునా? సో, అట్లా అన్నమాట. యూజ్ మ్యూజిక్ ఇన్ యువర్ లైఫ్ టు హెల్ప్ యూ ఫీల్ యువర్ ఎమోషన్స్. వెన్ యూ నో వెన్ యూ నో యువర్ ఎమోషన్స్, వెన్ యూ నో యువర్ హార్ట్, వెన్ వెన్ యూ ఆర్ ఏబుల్ టు ఫాలో యువర్ హార్ట్, యూ ఆర్ ఆల్‌వేస్ ఆన్ ద రైట్ పాత్. ఓకే. మీ మ్యూజిక్‌ని మీ లైఫ్‌లో బాగా ఉపయోగించుకోండి అని చెప్తున్నారు. ఎందుకు ఉపయోగించుకోమని చెప్తున్నారు? మీ యొక్క ఎమోషన్స్‌ని ఫీల్ అవ్వడానికి అని చెప్తున్నారనమాట. అండ్ ఎప్పుడైతే మీకు మీ ఎమోషన్స్ తెలుస్తాయో, మీకు మీ హృదయం అర్థమవుతుంది. మీ హృదయంలో ఏముందో మీకు అర్థమవుతుంది. ఎప్పుడైతే మీరు మీ హృదయాన్ని పట్టుకొని, మీ హృదయం ప్రకారంగా మీరు నడిచినప్పుడు ఏం జరుగుతుందని చెప్తున్నారు? యూ ఆర్ ఆల్‌వేస్ ఆన్ రైట్ పాత్. ఎందుకు? వై వి ఆర్ ఆల్‌వేస్ ఆన్ రైట్ పాత్ మన హృదయాన్ని పట్టుకుంటే? ఎందుకు అంటే మన హృదయ స్థానంలో ఏముంటుంది? ఆత్మ ఎప్పుడు కూడా మన హృదయ స్థానంలోనే ఉంటుంది. మన భావనల రూపంలో మన ఆత్మ ఎప్పుడు కూడా మనం అంటే మన సోల్ అంటే ఇప్పుడు చూడండి మనం ఏదైనా ఒక పని చేస్తున్నప్పుడు చాలా ప్యాషనేట్‌గా అబ్బా! ఎంతూసియాజంతో ఉప్పొంగిపోయినట్టుగా అనిపించిందనుకోండి, దట్ ఈస్ ద రైట్ పాత్. దట్ ఈస్ ద రైట్ యాక్టివిటీ దట్ యూ ఆర్ డూయింగ్ అన్నమాట. నీ హృదయానికి తెలుసు. నీ హృదయంతో ఎప్పుడు కూడా ఆత్మ కనెక్ట్ అయ్యి ఉంటుంది కాబట్టి, నీ హృదయాన్ని నువ్వు పట్టుకుంటే, నువ్వు ఆత్మ మార్గంలో అంటే ఆత్మ పురోగమన మార్గంలో నువ్వు ఆల్రెడీ ఉన్నావు అని చెప్పేసనమాట. సో, అట్ ది ఎండ్ ఆఫ్ ఈచ్ లెసన్ మనకొక ఎక్సర్‌సైజ్ లాగా ఇస్తారు కదా! ఏమిచ్చారు అంటే, డూ అన్ ఎక్స్‌పెరిమెంట్. స్విచ్ బిట్వీన్ ద రేడియో స్టేషన్స్ క్లాసికల్, కంట్రీ, రాక్, హిప్ హాప్ అండ్ ambient. నౌ హౌ యువర్ ఎమోషన్స్ చేంజ్? ఆర్ యూ ఇమ్మర్స్డ్ ఇన్ ఎనీ స్టైల్ ఆఫ్ మ్యూజిక్? ఇన్ ఈచ్ స్టైల్ ఆఫ్ మ్యూజిక్, విచ్ మ్యూజిక్ రెసొనేట్స్ మోస్ట్ విత్ హౌ యూ ఫీల్ అండ్ హౌ యూ వుడ్ లైక్ టు ఫీల్? ఓకే. సో, ఏంటి అంటే జస్ట్ ఒక చిన్న ఎక్స్‌పెరిమెంట్ చేయండి. ఒక రేడియో తీసుకోండి. రేడియోలో డిఫరెంట్ డిఫరెంట్ స్టేషన్స్‌ని మారుస్తూ ఒక్కొక్క డిఫరెంట్ టైప్ ఆఫ్ మ్యూజిక్‌ని పెట్టుకోండి. ఏ మ్యూజిక్‌తో మీరెక్కువ రెసొనేట్ కాగలుగుతున్నారు? అండ్ దేనితో ఏ మ్యూజిక్ పెట్టుకుంటే మీరెక్కువ ఫీల్ అవ్వగలుగుతున్నారు? ఆహ్, అండ్ ఎలా ఫీల్ అవుతున్నారు? అండ్ ఎలా ఫీల్ అవ్వాలి అనుకుంటున్నారు? ఏ మ్యూజిక్‌ని పట్టుకుంటే ఎలా ఫీల్ అవుతుంటే మీకు బావుందనిపిస్తుంది? అన్నది ఒక్కసారి మీ మీ మీకు మీరు ఒకసారి తరచి చూసుకోమని చెప్తున్నారనమాట. నెక్స్ట్ లెసన్ అండి. ఏంటంటే, హౌ పీక్ ఎక్స్‌పీరియన్సెస్ ఓపెన్స్ యూ. ఓకేనా? తారాస్థాయిలో ఉండేటువంటి కొన్ని అనుభవాలు మనని ఏ విధంగా మరింతగా ఓపెన్ జేస్తాయి అని చెప్పడానికనమాట. చాలా సార్లేంటంటే, మనం సర్వైవల్‌లో ఉన్నప్పుడు అంటే సర్వైవల్ అంటే ఏంటంటే, అబ్బా! అది సాధించాలి, ఇది సాధించాలి. నేను నా కుటుంబానికి అదివ్వాలి, ఇదివ్వాలి అని చెప్పేసి చాలా సార్లు మన ప్యాషన్స్‌ని చంపేసుకుంటూ, నేను ఇలా చేస్తే ఏమైపోతుందో, నేను అలా వెళ్తే ఏమైపోతుందో, ఆ దారిలో వెళ్తే ఏమైపోతుందోనో అని చెప్పేసి చాలా సార్లు సర్వైవల్ ఎనర్జీస్‌తో మనం చాలా మట్టుకుంటాం అనమాట. కింద లోవర్ చక్రాస్‌లో భయాలతో, బాధలతో ఏంటి అంటే ఆహ్, ఎక్కడ ఇన్‌సెక్యూరిటీస్‌తో సేఫ్టీ లేకుండా, అరే! అసలు ఈ వరల్డ్ ఇంత చెత్తగా ఉంది అని జెప్పేసి సేఫ్టీ లేకుండా ఫీల్ అవ్వడము. ఈ సర్వైవల్ ఎనర్జీస్‌లో ఉన్నప్పుడు మనం చాలా క్లోజ్డ్‌గా ఉంటాం అన్నమాట. మనని మరింతగా ఓపెన్ చేసుకుంటూ ఉంటే మనలోకి ఎనర్జీ అంతా ఫ్రీగా ఫ్లో అవుతూ ఉంటుంది. మనం చాలా హోల్ అండ్ బ్యాలెన్స్డ్‌గా, హార్మోనియస్‌గా తయారవుతాం అన్నమాట మనం. యాస్ ఎ హోల్ బీయింగ్. అంటే బోత్ సో, వి నో థట్ వి ఆర్ ఎ సోల్ ఇన్ హ్యూమన్ కంటైనర్ కాబట్టి అట్ ద బాడీ, మైండ్ అండ్ సోల్ లెవెల్ మన కంప్లీట్ హార్మోనియస్ అండ్ బ్యాలెన్స్డ్‌గా ఉండాలి అంటే హౌ ఓపెన్ వి ఆర్. How freely we are allowing the energy to flow through us and the life situations to flow through us. మనం అంత ఓపెన్‌గా ఉంటే అంత ఎనర్జీ ఫ్లో అయ్యి మనం హ్యాపీగా బ్యాలెన్స్డ్‌గా అంటే లైక్ హెల్తీగా ఉండగలుగుతాం అన్నమాట. అన్ని యాస్పెక్ట్స్‌లో హెల్తీగా. సో, ఏంటి అంటే ఈ లెసన్స్ ద్వారా మనం ఏం తెలుసుకుంటున్నాం? మనం మరింత ఎట్లా ఓపెన్ జేసుకోవాలి? మనని మనం ఎట్లా ఓపెన్ అప్ అవ్వాలి? అని జెప్పేసనమాట. ఓకేనా? సో, ఇక్కడేంటి హౌ పీక్ ఎక్స్‌పీరియన్సెస్ ఓపెన్స్ యూ. ఓకే. A peak experience is a moment in which you become exquisitely attuned to miracle of now. సో, సాధారణంగా పీక్ ఎక్స్‌పీరియన్సెస్ అంటే ఏంటి చెప్పండి? ఇప్పుడు ఏదైనా మనకొక ఇన్‌స్ట్రుమెంట్ ఒచ్చనుకోండి. నాకు గిటార్ ఒచ్చనుకోండి. లేదంటే వయలిన్ ఒచ్చనుకోండి. ఊరికే ఏదో ఆలాపనగా అలా నేను జస్ట్ అబ్బా! ఇలా ఇలా వాయిద్దాం, అలా వాయిద్దాం అని చెప్పేసి అనుకోకుండా నేనొక ఫ్లోలోకెళ్ళిపోయి అసల అద్భుతంగా వాయించేస్తున్నాననుకోండి. అద్భుతంగా వాయించి అసలు
గొప్ప మ్యూజిక్ క్రియేట్ చేశాను. నాకే అసలు ద మోస్ట్ అన్‌ఎక్స్‌పెక్టెడ్ అనమాట. అసలు ఎంత వండర్‌ఫుల్ మ్యూజిక్ క్రియేట్ చేశానంటే, ఆ మ్యూజిక్ నాతో ఆ మ్యూజిక్ నన్ను కంప్లీట్‌గా ఉత్తేజపరిచి, అసలు నన్ను కంప్లీట్‌గా నాకే ఒక షాక్ అండ్ సర్ప్రైజ్‌లో నన్ను ముంచేసిందనుకోండి. అంటే దోస్ ఆర్ కైండ్ ఒక ఎగ్జాంపుల్ ఇవ్వడానికనమాట. పీక్ ఎక్స్‌పీరియన్సెస్ అంటే ఏంటిదబ్బా ఇది అని అనిపించవచ్చు కదా! సో, నాకైతే అనిపించింది అదనమాట. ఒకవేళ మీకేదన్నా ఎగ్జాంపుల్ అనిపిస్తే కూడా యూ కెన్ సే. మనం మనం ఏదన్నా ఒక డాన్స్ చేసేటప్పుడు, ఒక పాట పాడేటప్పుడు, అసలు ఒక తారా స్థాయిలో ఉన్నటువంటి ఒక గొప్ప గమకమో, లేదంటే తారా స్థాయిలో ఉన్నటువంటి ఒక గొప్ప పాట పాడగలిగామనుకోండి, బాగా పైన శృతుల్లో ఉండేటువంటి ఒక పాట పాడామనుకోండి, కంప్లీట్‌గా ఓపెన్ అప్ అయ్యి పాడినప్పుడు మనకే భలే ఆశ్చర్యం అనిపిస్తదనమాట. సో, దీస్ ఆర్ కైండ్ ఆఫ్ పీక్ ఎక్స్‌పీరియన్సెస్ అని నాకనిపించింది. ఓకే. సో, ఏంటంటే మనం ఆ పీక్ ఎక్స్‌పీరియన్సెస్‌లో ఉన్నప్పుడు ఏంటంటే, మనం కంప్లీట్‌గా ఆ ప్రెజెంట్ మొమెంట్‌లో, ఆ నౌనెస్‌లో ఉంటామనమాట. ఆ మిరాకిల్ ఆఫ్ ప్రెజెంట్ మొమెంట్‌లో మనం కంప్లీట్‌గా ట్యూన్డ్ అయిపోయి ఉంటాము అని చెప్పేసి చెప్తున్నారనమాట. ఇట్ ఈస్ కామన్ టు హావ్ సడెన్ ఎక్స్‌పీరియన్సెస్ ఆఫ్ నౌనెస్ వెన్ యూర్ ఇన్ న్యూ సెట్టింగ్స్, డూయింగ్ అన్‌ఫెమిలియర్ థింగ్స్. The newness creates the heightened perception of your reality. However, having a peak experience does not require adventure or adrenaline. సో, సాధారణంగా మనం బాగా ప్రెజెంట్ మొమెంట్‌లో, ఈ నవ్‌నెస్‌లో ఎప్పుడు మునిగి తేలుతూ ఉండాలంటే, అసలు మనం ఏం చేయాలి? ఈ నవ్‌నెస్‌లో ఉండాలి అంటే, ఎప్పుడు కూడా కొత్త కొత్త విషయాలు. అంటే ఇప్పుడు చూడండి, మనం ఏదైనా కొత్తది ఫస్ట్ టైమ్ అండి. ఏదైనా కుట్లో, అల్లికలో ఏదైనా నేర్చుకుంటున్నాం. లేదంటే కొత్తగా ఒక పని చేస్తున్నాం. అసలు మనకి ఇప్పటిదాకా వంట రాదు. ఒక మొత్తానికి ఒక వంటల పుస్తకం చూసి జాగ్రత్తగా కూర్చొని వంట చేస్తున్నాం అనుకోండి. అసలు మన దృష్టి అటు ఇటు పోతుందా? ప్రెజెంట్ మొమెంట్‌లో ఉండి, అసలు ఏం జరుగుతుందా అని క్షణం దాన్ని మానిటర్ చేస్తూ ఎలా చేయాలి? ఇలా చేయాలి, అలా చేయాలి అని చెప్పి ఎప్పటికప్పుడు మనం ఇంప్రూవైజేషన్స్ చేస్తూ, మనం ఏంటి అంటే ఏదైనా ఒక రీసెర్చ్ చేసినప్పుడైనా అదే అనుకోండి. మీరొక కంప్యూటర్ ప్రోగ్రామ్ రాసేటప్పుడైనా కొత్తగా మీరేదైనా డిజైన్ చేయబోతున్నారనుకోండి, ఎంత ఫోకస్డ్‌గా, ఎంత కాన్సంట్రేషన్‌గా ఆ ప్రెజెంట్ మొమెంట్‌లో ఉంటూ, ఆ నవ్‌నెస్‌లో ఉంటూ చేస్తారు. సో, ఎప్పుడు కూడా ఆ న్యూనెస్ అనేది ఉంటుంది చూసారా? కొత్తగా మీ చేత క్రియేట్ చేయబడేది. ఆ క్రియేటివిటీ ఆ మొమెంట్‌లో ఏదైతే ఉంటుందో, ఆ న్యూనెస్‌లో హైటెండ్ పర్సెప్షన్ ఆఫ్ రియాలిటీ. మీరు ఈ రియాలిటీని ఒక చాలా అంటే ఒక డిఫరెంట్ పర్స్‌పెక్టివ్‌లో చూడగలుగుతారనమాట. సో, అండ్ అట్ ద సేమ్ టైమ్ మీకు ఆ పీక్ ఎక్స్‌పీరియన్సెస్ పొందాలి అంటే మీరేంటంటే కొత్త కొత్త అడ్వెంచర్‌లు ఏం చేయనక్కర్లేదు. అండ్ అడ్రినలిన్ రష్ మీలోకి ఏం పుట్టనక్కర్లేదనమాట. సాధారణంగా అడ్రినలిన్ రష్‌కి ఒక పర్ఫెక్ట్ ఎగ్జాంపుల్ ఏంటంటే బంగీ జంప్ చేస్తున్నారనుకోండి, మామూలుగా ఉండదనమాట. హైట్ అండ్ అడ్రినలిన్ రష్ అనమాట. సో, అట్లా ఏం చేయనక్కర్లేదు. క్రియేటివ్‌గా ఏ చిన్న పని సాధారణంగా మీరు చేస్తున్నా కానీ, మీకక్కడేంటంటే ఆ ప్రెజెంట్ మొమెంట్‌లో, ఆ నవ్‌నెస్‌లో ఉంటారు. అప్పుడేంటంటే మీరు ఎప్పుడైతే కొత్త విషయాన్ని క్రియేట్ చేసేటప్పుడు మీ పర్సెప్షన్ ఆఫ్ రియాలిటీ అనేది చాలా మారిపోతుందని చెప్తున్నారనమాట. రాదర్ పీక్ ఎక్స్‌పీరియన్సెస్ ఆర్ ఆఫెన్ సింపుల్ అండ్ సెరెండిపిటస్ హ్యాపెనింగ్ వెన్ యూ ఆర్ ఇన్ వెన్ యూ లీస్ట్ ఎక్స్‌పెక్ట్ దెమ్. దే ఆర్ ఎక్స్‌పీరియన్సెస్ ఆఫ్ ప్యూర్ ప్రెజెన్స్. దే మే బి షార్ట్ such as few seconds or long, such may be few hours or even days. In peak experiences, you enter a portal that takes you to bliss state, one of the most expanded states, and you experience the state fully in the environment, fully embodied, eyes wide open, all senses operating. Okay. Some of the names for this is Kundalini opening, bliss, nirvana, so forth. Imply that you must do something to create this state. But again, the peak experience is happening on its own without any of you trying. సో, ఏంటి అంటే మళ్ళొక్కసారి చదువుతానండి. ఇది కొంచెం నాకు కష్టంగా ఉంది. రాదర్ పీక్ ఎక్స్‌పీరియన్సెస్ ఆర్ ఆఫెన్ సింపుల్ అండ్ సెరెండిపిటస్. హ్యాపెనింగ్ వెన్ యూ లీస్ట్ ఎక్స్‌పెక్ట్ దెమ్. దే దే ఆర్ ది ఎక్స్‌పీరియన్సెస్. సో, ఇక్కడ పీక్ ఎక్స్‌పీరియన్సెస్ అంటే రచయిత ఇచ్చిన ఎగ్జాంపుల్స్ చూడండి. 'కుండలిని అవేకెనింగ్' ఓకేనా? సడెన్‌గా మనం ధ్యానంలో ఉన్నప్పుడు మరింత పరమ ప్రశాంతత స్థితిలో ఎంతో ఆనందాన్ని పొందుతూ బ్లిస్‌ఫుల్ స్టేట్‌లో ఉంటాం కదా! అలాగే కొంతమందికి ఆ కుండలిని అవేకెనింగ్ జరుగుతుంది. కొంతమంది నిర్వాణ స్థితిలో ఎంతోమంది మన ఋషులు, యోగులు అండ్ పీఠాధిపతులు వాళ్ళు సాక్షాత్ నిరూపించి చూపిచ్చారనమాట. కొన్ని రోజుల పాటు ఆ నిర్వాణ స్థితిలో ఆ ప్యూర్ బ్లిస్ స్టేట్‌లో ఉండిపోయి, అసలు చలనం లేకుండా వాళ్ళ శరీరానికి కూడా ఏమవుతుందో గూడా చలనం లేకుండా, రమణ మహర్షి ఒక గొప్ప ఎగ్జాంపుల్. అసలా చీమలైతే ఆ కొండ గుహల్లో ఆయన కండలు పీకేసినా కానీ, రక్తం ఆయన కాళ్ళ కింద వచ్చేసినప్పటికీ కూడా ఆయనకి ఏ మాత్రం చలనం లేదనమాట. ఆయన మాత్రం కంప్లీట్‌గా హైటెండ్ స్టేట్‌లో, బ్లిస్‌ఫుల్ స్టేట్‌లో ఆయన ఉండిపోయారు అట్లాగా. సో, ఆ పీక్ ఎక్స్‌పీరియన్సెస్ అనేవి ఏంటంటే చాలా మటుకు చాలా సింపుల్‌గా, చాలా సునాయాసంగా అండ్ మీరు
మోస్ట్ అన్‌ఎక్స్‌పెక్టెడ్ టైమ్‌లో మనకి ఈ పీక్ ఎక్స్‌పీరియన్సెస్ అనేవి చాలా మందికి అవుతూ ఉంటాయి. ఈ దే ఆర్ ఎక్స్‌పీరియన్సెస్ ఆఫ్ ప్యూర్ ప్రెజెన్స్. దే మే బి షార్ట్. ఏంటి అంటే ఆ పీక్ ఎక్స్‌పీరియన్సెస్ వచ్చినప్పుడు ఆ ప్రెజెంట్ మొమెంట్ అంటే నీ ఐడెంటిటీని కోల్పోయి పాస్ట్ గురించి, ఫ్యూచర్ గురించి ఏ బాధ లేకుండా, ఏ బెదురు లేకుండా ఆ ప్రెజెంట్ మొమెంట్‌లో కంప్లీట్‌గా అసలు నేనెవరు అన్న ఐడెంటిటీనే లేకుండా ప్యూర్ నవ్‌నెస్‌లో మునిగిపోయి ఉంటారు కదా! కొన్నిసార్లేంటంటే, ఈ పీక్ మొమెంట్స్ అనేవి కొంతమందికి షార్ట్‌గా ఉండొచ్చు. కొన్నిసార్లు అవి చాలా లాంగ్. అంటే కొంతమందికి ఎప్పుడైతే కుండలిని అవేకెనింగ్ జరుగుతుందో అండి, కొంతమందికి ఏంటంటే 1, 2 రోజులుంటుంది. కొంతమందికైతే కొన్ని వారాల పాటు ఉంటుంది. ఆ తర్వాత గ్రాడ్యుయల్‌గా అది డై ఆఫ్ అయిపోతదనమాట చాలా మందికి. చాలా మంది చెప్పగా కూడా విన్నాను నేను. ఆ కుండలిని అవేకెనింగ్ ఎక్స్‌పీరియన్సెస్ అనమాట. సో, ఏంటి అంటే కొంతమందికి గంటలుండొచ్చు. కొంతమందికి ఈవెన్ రోజులుండొచ్చు, వారాలుండొచ్చనమాట. ఇన్ పీక్ ఎక్స్‌పీరియన్సెస్ యూ ఎంటర్ ఇంటూ ఎ పోర్టల్ దట్ టేక్స్ యూ టు ద బ్లిస్ స్టేట్. సో, ఇలాంటి కుండలిని ఓపెనింగ్, బ్లిస్, నిర్వాణ స్టేట్స్ ఇవి ఎక్స్‌పీరియన్స్ చేసేటప్పుడు ఏంటి, మీరు ఆ బ్లిస్ స్టేట్‌లోకి మోర్ ఎక్స్‌పాండెడ్ స్టేట్ అంటే ఏంటి? ఆ బ్లాక్ అంటే ఆ టైమ్‌లెస్, ఆ స్పేస్‌లోకి ఎంటర్ అయిపోతారనమాట. ఏంటి అంటే వేర్ ఎనీథింగ్ ఈస్ పాసిబుల్ ఫర్ యూ. వేర్ యూ బికమ్ ఎవ్రీథింగ్. యూ బికమ్ నథింగ్ వేర్ యూ బికమ్ ఎవ్రీథింగ్. మనం చెప్పుకున్నాం గదా! హౌ యూ బికమ్ నథింగ్ అండ్ ఎవ్రీథింగ్ అని. ఒక వర్షపు చినుకు ఎగ్జాంపుల్ చెప్పుకున్నాం. ఒక రెయిన్ డ్రాప్ ఆకాశంలో నుంచి పడేటప్పుడు సముద్రంలోకి, ఆ వర్షపు చినుకు ఏమనుకుంటుంది? అబ్బా! నేనెంత బాగున్నాను. నేను వర్షపు చినుకుని అనుకుంటూ ఉంటుంది. అది సముద్రంలోకి పడిపోయేటప్పుడు బెదిరిపోతదనమాట. అరే! నా ఐడెంటిటీని కోల్పోతున్నాను అని చెప్పి. ఆ సముద్రంలోకి పడంగానే ఏమైపోయింది వర్షపు చినుకు? ఇట్ బికేమ్ నథింగ్. But what it became, after going into the ocean, it became the entire ocean. That means once it became nothing, it became everything. సో, మనం కూడా ధ్యానంలో ఎప్పుడైతే ఆ నథింగ్‌నెస్ స్టేట్‌లోకి ఎంటర్ అవుతామో, వి బికమ్ ఎవ్రీథింగ్. వి బికమ్ వన్ విత్ గాడ్. సో, వేర్ ఎవ్రీథింగ్ ఈస్ పాసిబుల్ టు అస్. సో, ఏంటి అంటే ఎప్పుడైతే ఈ పీక్ మొమెంట్స్‌లోకి, ఆ బ్లిస్ స్టేట్‌లోకి ఎవరైతే ఎంటర్ అవుతారో, వాళ్ళు మోస్ట్ ఎక్స్‌పాండెడ్ స్టేట్స్‌లోకి ఎంటర్ అవుతారనమాట. అండ్ యూ ఎక్స్‌పీరియన్స్ ది స్టేట్ ఫుల్లీ ఇన్ ది ఎన్విరాన్మెంట్, ఫుల్లీ ఎంబాడీడ్ స్టేట్స్, ఐస్ వైడ్ ఓపెన్ అండ్ ఆల్ సెన్సెస్ ఆపరేటింగ్. అండ్ ఏంటి అంటే కొన్నిసార్లు ఎక్స్‌పీరియన్సెస్ అనేవి మన కళ్ళు కంప్లీట్‌గా తెరిచి ఉన్నప్పటికీ కూడా కొన్నిసార్లు ఈ బ్లిస్‌ఫుల్ అండ్ నిర్వాణిక్ స్టేట్స్ చాలా మంది ఎక్స్‌పీరియన్స్ కూడా చేస్తుంటారండి. అండ్ యాహ్! నాకు గుర్తొచ్చింది. రాబర్ట్ స్క్వార్ట్జ్ గారండి 'యువర్ సోల్స్ ప్లాన్' అనే పుస్తకం రచించినటువంటి రాబర్ట్ స్క్వార్ట్జ్ గారనమాట. ఆయన యాక్చువల్‌గా ఏంటి అంటే ఆయన ఒక సైకిక్ మీడియం దగ్గరికెళ్లి తన జీవితం మొత్తాన్ని ఒకసారి తన సోల్ గైడ్స్‌తో మాట్లాడి స్పిరిట్ గైడ్స్‌తో మాట్లాడి తెలుసుకుంటారనమాట తన జీవితం మొత్తాన్ని. తను ఎందుకు జీవితంలో తనకి రావాల్సినటువంటి కార్పొరేట్ ఆపర్చునిటీస్ తనకి రావట్లేదు అని చెప్పి, ఎన్నో విషయాలు డిస్కస్ చేసిన తర్వాత, తను ఒక రోజు ఏం చేస్తాడంటే, ఆ మరుసటి రోజు జస్ట్ అలా పార్క్‌లో నడుచుకుంటూ వెళ్తూ ఉంటారనమాట. ఆ పార్క్‌లో నడుచుకుంటూ వెళ్తున్నారండి. అప్పుడు ఆయనకు ఒక్క నిమిషం ఏంటంటే, ఆ బ్లిస్‌ఫుల్ స్టేట్‌లోకెళ్ళిపోయి, హి ఆల్‌మోస్ట్ ఫెల్ట్ థట్ హి ఈస్ వన్ విత్ నేచర్. ఆ ఆకుని నేనే, ఆ చెట్టుని నేనే, ఆ పక్షిని నేనే, అంతటా నేనే అన్నటువంటి ఒక్కసారిగా తనకా ఎక్స్‌పాండెడ్ స్టేట్స్ అండ్ ఆ నిర్వాణిక బ్లిస్‌ఫుల్ స్టేట్ అని అనిపించిందనమాట ఆయనకి. సో, ఆ ఒక్క ఎక్స్‌పీరియన్స్‌తోనే ఆయన జీవితం మొత్తం మారిపోయిందండి. ఆయన కార్పొరేట్ జాబ్ వదిలిపెట్టేసాడు. ఇప్పుడు ఎన్నో వండర్‌ఫుల్ బుక్స్ అన్నమాట. 'బిట్వీన్ లైఫ్ రిగ్రెషన్స్' అని చెప్పి ఆ థెరపీస్ చేస్తూ అండ్ అట్ ది సేమ్ టైమ్ ఎన్నో గొప్ప గొప్ప పుస్తకాలు రాస్తూ చాలా వినూత్నమైన పుస్తకం అండి. ఎవరైనా చదవకపోయి ఉంటే గనక తప్పకుండా చదవచ్చు. లేదు అంటే గనుక ఆడియో బుక్ కూడా అవైలబుల్‌గా ఉందన్నమాట. వండర్‌ఫుల్‌గా ఎక్స్‌ప్లెయిన్ చేశారు. ఒక లేడీ చాలా వండర్‌ఫుల్‌గా చేశారన్నమాట. సో, తప్పకుండా మీరెవరైనా వినకపోయి ఉంటే తప్పకుండా వినొచ్చండి. మన పర్స్‌పెక్టివ్‌ని మార్చేటువంటి ఒక గొప్ప పుస్తకం 'సోల్స్ ప్లాన్' ఓకేనా? సో, చూడండి ఈవెన్ మీ కళ్ళు వైడ్ ఓపెన్‌గా ఉన్నా, మీ సెన్సెస్ అన్నీ ఆపరేట్ అవుతున్నా గాని, ఒకవేళ మీరు మోస్ట్ రిలాక్స్డ్‌గా ఉన్నప్పటికి కూడా ఈ పీక్ ఎక్స్‌పీరియన్సెస్ అనేవి ఎవ్వరికైనా సాధ్యమే. సో, ఈ పీక్ ఎక్స్‌పీరియన్సెస్ కింద ఏం చెప్తున్నారు? కుండలిని ఓపెనింగ్, బ్లిస్ అండ్ నిర్వాణ అని చెప్పారు కదా! ఆహ్, ఏంటి అంటే ఈ పీక్ ఎక్స్‌పీరియన్సెస్ అనేవి వాటంతటికి అవే అవుతాయి. వితౌట్ యూ ఈవెన్ ట్రైయింగ్. మనమేమి ప్రయత్నించకుండానే వాటంతటికవే మనం ఎప్పుడైతే రోజు రోజు మెడిటేషన్ చేసుకుంటూ, మనల్ని మనం మరింత హయ్యర్ వైబ్రేషన్ స్టేట్స్‌లోకి మనం మెయింటైన్ చేసుకుంటూ, ఆత్మ దృష్టితో అందరిని ప్రేమిస్తూ, మనం ఎప్పుడైతే మనల్ని మనం కొంచెం కొంచెంగా ఇంప్రూవ్ చేసుకుంటూ పోతున్నాం అనుకోండి, మన ప్యూరిటీ లీడ్స్ టు దట్ నిర్వాణ, బ్లిస్‌ఫుల్ అండ్ ఆల్ దీస్ స్టేట్స్. వి డోంట్ నీడ్ టు సెపరేట్‌లీ ట్రై ఫర్ ఇట్ అన్నమాట.
అంటే మనకి కుండలిని యోగా, కుండలిని బ్రెత్ ఇవన్నీ తెలుసు కదా! వాళ్ళేం చేస్తుంటారు, స కావాలని ప్రయత్నిస్తూ ఉంటారనమాట. వాళ్ళ చక్రాస్ అన్ని యాక్టివేట్ చేసుకొని, ఓపెన్ చేసుకోవాలి అని చెప్పేసి రకరకాలుగా ప్రయత్నిస్తూ ఉంటారు. అలా మీరేం ప్రయత్నించాల్సిన అవసరం కూడా లేదు. మోస్ట్ న్యాచురల్ స్టేట్ మోస్ట్ అంటే వితౌట్ ఈవెన్ ట్రైయింగ్ చాలా న్యాచురల్‌గా జరిగిపోతది. ఈ పీక్ ఎక్స్‌పీరియన్సెస్ అని చెప్తున్నాననమాట. ఇట్ ఈస్ ఎ మ్యాటర్ ఆఫ్ మూవింగ్ అసైడ్ ఫ్రమ్ యూర్ డిస్ట్రాక్షన్స్ అండ్ సింప్లీ బీయింగ్ ఇన్ వాట్ ఇట్ ఈస్. సో ఏంటి అంటే హ్మ్. ఓకే. మీ డిస్ట్రాక్షన్స్ అన్నీ సెపరేట్‌గా పక్కన పెట్టేసి ఏంటి అంటే జస్ట్ మీరు యథాతథంగా ఉంటే చాలు. ఆ ప్యూరిటీ స్టేట్‌లో ఉంటే చాలు. అంతే. మోర్ థాన్ థట్ ఇంకా మీకు పీక్ ఎక్స్‌పీరియన్సెస్ కోసం మీరేం ప్రయత్నించనక్కర్లేదని చెప్తున్నారనమాట. థస్ దేర్ ఈస్ నో ప్లేస్ యూ నీడ్ టు ట్రావెల్ టు, నో డ్రగ్ యూ నీడ్ టు టేక్, నో అడ్వెంచర్ యూ నీడ్ టు సైన్ అప్ ఫర్, నో ప్రాక్టీస్ యూ నీడ్ టు డూ ఫర్ హావింగ్ దిస్ పీక్ ఎక్స్‌పీరియన్స్. సో, నువ్వు అంటే మనం గనక అందరం కూడా ఈ బ్లిస్‌ఫుల్ స్టేట్ కోసము, ఈ కుండలిని అవేకెనింగ్ కోసం ప్రయత్నించే వారమైతే గనక, నువ్వేమి ఒక కొత్త ప్రదేశానికెళ్ళనక్కర్లేదు. నువ్వేమి ఒక కొత్త డ్రగ్ అంటే నాకు గుర్తొచ్చిందండి. ఐవాస్కా, షామన్స్ వీళ్ళందరూ కూడా ఏంటంటే ప్లాంట్ మెడిసిన్స్‌ని, డిఫరెంట్ డిఫరెంట్ మష్రూమ్స్‌ని యూజ్ చేసి యాక్చువల్‌గా వాళ్ళేం చేస్తారంటే ఆల్టర్డ్ స్టేట్స్‌లోకి మన బుర్రని అంటే మనం ఆల్టర్డ్ స్టేట్స్‌లోకెళ్ళిపోతాం అనమాట. సడెన్‌గా మన యొక్క గాడ్స్ ప్రెజెన్స్‌ని, మనం అనేక ప్లానెట్స్‌ని, ఈ విశ్వం ఎలా సృష్టించబడింది అన్నీ కూడా చాలా మంది ఎక్స్‌పీరియన్స్ చేస్తూ ఉంటారండి. ఆ మష్రూమ్స్ తిని అండ్ ప్లాంట్ మెడిసిన్ తీసుకొని. నీకేం కొత్త డ్రగ్ అక్కర్లేదు. నువ్వే అడ్వెంచర్‌కి సైన్ అప్ జేయనక్కర్లేదు. ఏ ప్రాక్టీస్‌లు గూడా అక్కర్లేదు. ఈ పీక్ ఎక్స్‌పీరియన్సెస్ పొందడానికి. యూ సింప్లీ నీడ్ టు షో అప్ టు యువర్ రియల్ లైఫ్. ఎగ్జాక్ట్‌లీ ఎట్ థిస్ మొమెంట్. అంటే ప్రతి క్షణము కూడా ఈ నవ్‌నెస్‌లో ప్రెజెంట్ మొమెంట్‌లో ఉంటూ, ప్రతి క్షణము కూడా సంపూర్ణంగా నువ్వు జీవించగలిగితే, ప్రతి క్షణాన్ని గూడా నువ్వు సంపూర్ణంగా దాన్ని యథాతథంగా స్వీకరించగలిగితే గనక న్యాచురల్‌గా, అట్‌మోస్ట్ న్యాచురల్‌గా నీకి ఈ పీక్ ఎక్స్‌పీరియన్సెస్ అనేవి నీకు జీవితంలోకొస్తాయి. నాకు యాక్చువల్‌గా మొన్న రీసెంట్‌లీ నేనొక వీడియో చూసానండి. ఎల్ఎస్‌డి అనే డ్రగ్ చాలా మందికి మనకి అందరికి తెలిసిందే గదా! ఎల్ఎస్‌డి అనేది ఒక మాదక ద్రవ్యం అని చెప్పి అండ్ దాన్ని బ్యాన్ చేద్దాము అని జెప్పేసి అనుకున్నారు. యాక్చువల్‌గా ఎల్ఎస్‌డి ఫస్ట్ కనుక్కున్నది ఏంటి అంటే ఒక ఒక కెమికల్ ఇంజినీర్ అన్నమాట. తను ఒక ల్యాబ్‌లో తను జస్ట్ ఎక్స్‌పెరిమెంట్స్ చేస్తూ ఉండగా ఒక బై మిస్టేక్ ప్రొడక్ట్ కింద ఎల్ఎస్‌డి వస్తదనమాట. అండ్ ఇట్ వాస్ నాట్ అన్ ఎక్స్‌పెక్టెడ్ ప్రొడక్ట్. బట్ ఇట్ వాస్ ఎ బై మిస్టేక్ ప్రొడక్ట్ అనమాట. అతనికి ఏమవుతదంటే ఆ ఎల్ఎస్‌డి పొరపాటున ఆ ఫ్యూమ్స్‌ని అంటే ఆ ఫ్యూమ్స్‌ని తను పీలుస్తాడనమాట. పీల్చిన తర్వాత ఏంటో చాలా తికమకగా ఉంటదనమాట. నాకేంటో సడెన్‌గా ఒంట్లో బాగోకుండా అయిపోయిందే. ఏదో నేను పొరపాటున ఏదో మొత్తానికి నేను ఫ్యూమ్స్ మింగాను కదా! నేను ఫ్యూమ్స్ తీసుకున్నాను గదా! నేను పీల్చేసాను గదా! నాకేదో అవుతుంది. నేను ఇంటికెళ్ళిపోతానని జెప్పేసి ఎళ్ళిపోతాడనమాట. తను ఆ వర్క్ చేసే కెమికల్ ఫ్యాక్టరీ నుంచి ఆళ్ళ ఇంటికి సైకిల్ మీద ఎళ్తూ ఉంటాడనమాట. సైకిల్ తొక్కలేకపోతాడు. సైకిల్ తొక్కుతుంటేనే పోర్టల్స్ ఓపెన్ అయిపోతుంటాయన్నమాట తన ముందు. అండ్ ఒక డిఫరెంట్ రియాలిటీస్‌లోకి ఎంటర్ అయిపోతున్నట్టు. ఆఖరికి తను ఇంట్లోకి గూడా సరిగ్గా చేరుకోలేకపోతాడన్నమాట. అతి కష్టం మీద ఇంట్లోకి చేరి సోఫా మీద పడిపోతాడు అట్లాగా. పడిపోతే మొత్తం ఏంటి అంటే ఈ సృష్టి రహస్యం అన్నీ గూడా తనకు అర్థమైపోతూ ఉంటదన్నమాట. అసలు చాలా విచిత్రంగా అనిపిస్తది. ఎంత బ్యూటిఫుల్ బ్లిస్‌ఫుల్ స్టేట్‌లోకెళ్తాడంటే అతను, మళ్ళీ కావాలి నాకీ ఎక్స్‌పీరియన్స్ అని జెప్పి, మరుసటిసారి గూడా తను మళ్ళీ కావాలని ఆ డ్రగ్ తీసుకుంటాడనమాట చాలా తక్కువ మోతాదులో. మళ్ళీ అట్లాంటి ఎక్స్‌పీరియన్సెస్ అవుతూ ఉంటాయన్నమాట. అండ్ ఎల్ఎస్‌డి యాక్చువల్‌గా ఏంటంటే ఒక ఏంటి అంటే మెంటల్ డిజార్డర్స్‌కండి. ఇప్పుడు మెంటల్ డిజార్డర్స్‌కి అది చాలా గొప్పగా బాగు చేసే ఒక మెడిసిన్ కింద దాన్ని ఇంక తర్వాత కనుక్కుంటారనమాట. బట్ అదేంటంటే చాలా దుర్వినియోగపరుస్తున్నారు అని చెప్పేసి ఇట్ వాస్ స్ట్రిక్ట్‌లీ అంటే ప్రొహిబిటెడ్ డ్రగ్ కేటగరీ కింద ఇప్పుడు తీసుకొనొచ్చారనమాట. బట్ ఆ ఎల్ఎస్‌డి ఎవరైతే కనుక్కున్నారో అతని ఎక్స్‌పీరియన్స్ యూట్యూబ్‌లో ఉంటదండి. భలే అనిపిస్తదనమాట. సో, మాక్సిమం ఈ డ్రగ్స్ ఏంటంటే ఆల్టర్డ్ స్టేట్స్‌లోకి మనకి తాత్కాలికంగా తీసుకెళ్తాయి. బట్ మళ్ళీ ఆ డ్రగ్ యొక్క ఎఫెక్ట్ అయిపోవడంతోనే మళ్ళీ మనం బ్యాక్ టు అవర్ నార్మల్ లైఫ్ కదా! మన బాధలు, మన సఫరింగ్స్ మళ్ళీ ఉంటాయి. సో, మనం ఏంటంటే ఈ డ్రగ్స్ ఇవి శాశ్వతమైన ఆనందానికి మనల్ని తీసుకెళ్ళలేవన్నమాట. ఇవి కేవలం తాత్కాలికంగా మేబీ మనకవి చూపిస్తాయన్నమాట. కానీ ఆ ఎల్ఎస్‌డి డ్రగ్‌ని ఎవరైతే కనుక్కున్నారో, ఎప్పుడైతే ఎక్స్‌పీరియన్సెస్ అయినాయో ఆయన ఆయన అంటే ఆయన జీవితమే మారిపోయింది కానీ. పర్స్పెక్టివ్ ఆఫ్ సీయింగ్ ద లైఫ్ అనేది ఆయనకి కంప్లీట్‌గా మారిందన్నమాట. ఆహ్, లాంగ్ బ్యాక్ చూసానండి. ఒకవేళ అక్కడక్కడ చిన్న చిన్న తప్పులు చెప్పుంటే గనక జస్ట్ డోంట్ మైండ్. ఒకసారి మీరు కావాలంటే గనక యూ కెన్ గో అహెడ్ అండ్ సీ ఇన్ యూట్యూబ్ అన్నమాట. ఓకేనా? సో, ఏంటి అంటే ఇలా తాత్కాలికమైన వాటిపైన మనము ఆ పీక్ ఎక్స్‌పీరియన్సెస్ కోసం రిలై అవ్వడం అనేది ఒక పిచ్చితనము.
అది శాశ్వతమైన ఆనందాన్ని మనం అంటే మన లోపల మనం వర్కౌట్ చేయాల్సినటువంటి గొప్ప గొప్ప లెసన్స్ ఉంటాయి గదా! కొంతమంది ట్రామా నుంచి బయటికి రావాలి. కొంతమంది హేట్రెడ్ నుంచి లెసన్స్ నేర్చుకోవాలి. కొంతమంది గిల్ట్ నుంచి లెసన్స్ నేర్చుకోవాలి. కొంతమంది ఫియర్స్ నుంచి బయటికి రావాలి. సో, ఏంటి అంటే మనం కంప్లీట్‌గా ఈ లెసన్స్ అన్ని నేర్చుకుంటేనే తప్పితే దేర్ ఇస్ నో స్కిప్పింగ్, దేర్ ఇస్ నో పాసింగ్. సో, వి హావ్ టు లెర్న్ ఆల్ ది లెసన్స్. దేనికి స్కిప్పింగ్ అన్న మాటే లేదనమాట. మనం ఎప్పుడైతే మనం జ్ఞానంతో వీటన్నిటిని కూడా ట్రాన్సెండ్ చేస్తామో, ఈ సఫరింగ్స్ అన్నిటి నుంచి ట్రాన్సెండ్ చేస్తామో, సో, మనం అంటే నేచురల్‌గానే వి విల్ బీ అన్నమాట ఇన్ దట్ పీక్ ఎక్స్‌పీరియన్సెస్. చాలా నేచురల్‌గా, చాలా సునాయాసంగా. మనకి చెప్తున్నారు గదా! మీరేం ప్రత్యేకమైన ప్రయత్నాలు ఏం చేయనక్కర్లేదు. మీరు నేచురల్‌గా ప్రతి క్షణంలో ప్రెజెంట్‌గా ఉంటూ, ఆ నవ్‌నెస్‌తోనుంటూ, ఎప్పుడైతే ప్రతి క్షణాన్ని యథాతథంగా తీసుకునే వారైతే గనక మోస్ట్ నేచురల్‌గానే మీకు ఆ పీక్ ఎక్స్‌పీరియన్సెస్ అనేవి మీరు లీస్ట్ ఎక్స్‌పెక్టెడ్ మొమెంట్‌లో మీకు నేచురల్‌గానే వచ్చేస్తాయి అని చెప్తున్నానన్నమాట. డ్రాప్ యూర్ ఇగో ఆన్ ద ఫ్లోర్ అండ్ డ్రాప్ యూర్ డిస్ట్రాక్షన్స్ దేర్ యాస్ వెల్. ఎంటర్ ఫుల్లీ ఇన్ ద నౌ మొమెంట్. ఓకే. సో, మీకు అర్థమైందనుకుంటాను. సో, మన ఇగోని పక్కన పెట్టేసి, డిస్ట్రాక్షన్స్ అన్ని పక్కన పెట్టేసి, ప్రెజెంట్ మొమెంట్‌లో ప్రతి క్షణము బ్రతకడానికి మనం ప్రయత్నించిన మనం ఆ నౌనెస్‌లో ఎప్పుడైతే ఉంటామో, ఆ పీక్ ఎక్స్‌పీరియన్సెస్ అనేవి చాలా అత్యంత సునాయాసంగా మన జీవితంలోకొస్తాయన్నమాట. To drink a cup of coffee can be a peak experience. To walk without a destination can be a peak experience. To get up early with the sun can be a peak experience. To take a shower can be a peak experience. సో, యాక్చువల్‌గా ఏంటి అంటే, సాధారణంగా ఎవరైతే ఎన్‌లైటెడ్ మాస్టర్స్ ఉంటారు కదా! వాళ్ళు ప్రతి క్షణాన్ని ఎంతో అంటే, ఆ నవ్‌నెస్‌లో ఉంటూ, ఆ ప్రెజెంట్ మొమెంట్‌లో ఉంటూ, ప్రతీదీ కూడా, ప్రతి చిన్న విషయం కూడా వాళ్ళకి ఒక పీక్ ఎక్స్‌పీరియన్సెస్ లాగానే అన్నమాట. సో, నాకైతే ఇవి ఈవిడ ఎక్స్‌ప్లెయిన్ చేస్తున్నప్పుడు ఆఖరికేంటంటే, ఒక కాఫీ తాగుతున్నా అది కూడా ఒక పీక్ ఎక్స్‌పీరియన్సెస్ అయిపోతుంది మనకి. ఆఖరికి జస్ట్ నువ్వు ఒక నిర్దిష్టమైన డెస్టినీ లేనటువంటి ఒక జస్ట్ ఏదో వాక్ చేసుకుంటూ అలా పోతున్నా అది కూడా పీక్ ఎక్స్‌పీరియన్స్ అయిపోతుందని చెప్తున్నారు కదా! సో, ఏంటంటే ఇవన్నీ చూస్తుంటే ఒక ఎన్‌లైటెడ్ మాస్టర్స్ ఎలా అయితే నిజంగా వాళ్ళ జీవితంలో బ్రతుకుతారో దాని గురించి ఎక్స్‌ప్లెయిన్ చేస్తున్నట్టుందన్నమాట. So in this way, you see peak experiences as ordinary moments perceived in an extraordinary way. సో, ఎప్పుడైతే నువ్వు ఆ స్థాయిలోకి, ఆత్మ స్థాయిలోకొచ్చేస్తావో, అప్పుడేమవుతుంది నీకు? అన్ని ఆర్డినరీ మొమెంట్సే నీకు పీక్ ఎక్స్‌పీరియన్సెస్ అయిపోయి, నువ్వు చూసే నీ యొక్క ఆర్డినరీ లైఫే కంప్లీట్‌గా నీ దృష్టే మారిపోతుందన్నమాట. నీ దృష్టి ఎప్పుడైతే మారిపోతుందో ప్రతి ఒక్క విషయము కూడా ఎక్స్‌ట్రార్డినరీగా తయారైపోతుంది అని చెప్పేసి అంటున్నారన్నమాట. ద క్వెషన్ ఈస్ హౌ మెనీ ఆఫ్ ద పీక్ ఎక్స్‌పీరియన్సెస్ ఆర్ యూ హావింగ్ ఇన్ అన్ ఆర్డినరీ డే? సో, మీకో క్వెషన్. ప్రతిరోజు మీకెన్ని పీక్ ఎక్స్‌పీరియన్సెస్ ఉంటున్నాయి మీ జీవితంలో? అని అడుగుతున్నారు. క్వెషన్ జేసుకోమని. ఓకేనా? ఫర్ దోస్ హూ లివ్ ఫ్రమ్ ద సోల్ స్టేట్, ది ఆన్సర్ వుడ్ జస్ట్ నాట్ బి 1 ఆర్ హ్యాండ్‌ఫుల్ బట్ మెనీ మొమెంట్స్ ఆఫ్ దీస్ ఇన్ ద డే. ఒకవేళ గనక ఎవరైతే ఆత్మ స్థాయి నుంచి, సోల్ స్టేట్ నుంచి ఎవరైతే బ్రతికే వాళ్ళుంటారో, వాళ్ళకి వాళ్ళు ఇది నా పీక్ ఎక్స్‌పీరియన్స్ ఈ రోజు కలిగింది అని చెప్పడం మహా కష్టమట వాళ్ళకి. ప్రతి ఎక్స్‌పీరియన్స్ కూడా అంటే ప్రతి మొమెంట్ గూడా వాళ్ళకి పీక్ ఎక్స్‌పీరియన్సే అన్నమాట. అంటే అంత హయ్యర్ వైబ్రేషన్‌లో, హయ్యర్ స్టేట్స్‌లో వాళ్ళు బ్రతుకుతూ ఉంటారు. ఎప్పుడు గూడా బ్లిస్‌ఫుల్ స్టేటే. ఎప్పుడు ఆనంద స్థితిలో అలాగా మునిగిపోయి ఉంటారన్నమాట వాళ్ళు. దీస్ మొమెంట్స్ ఆర్ నాట్ రేర్ ఆర్ ఎల్యూజివ్. వెన్ వి ఆర్ కాన్షియస్ దే ఆల్ హ్యాపెన్ ఆల్ ద టైమ్. ఈ ఈ మీరనుకోవచ్చు ఈ పీక్ ఎక్స్‌పీరియన్సెస్ ఏంటండి బాబు! ఎప్పుడో రేర్‌గా ఎప్పుడైనా నేను గంటలు ఎప్పుడో ధ్యానం చేస్తే వచ్చేవి అని అనుకుంటారు. కాదు. ఇది రేర్ మొమెంట్స్ కావివి. మీరెప్పుడైతే కాన్షియస్‌గా ప్రెజెంట్ మొమెంట్‌లో, నవ్‌నెస్‌లో బ్రతుకుతుంటారో, ఇవి ఎప్పుడు నిరంతరంగా జరుగుతూనే ఉంటాయి. వి షిఫ్ట్ అవర్ పర్సెప్షన్ దట్ లైఫ్ ఈస్ బోరింగ్ అండ్ మండేన్ అండ్ ఆర్డినరీ ఇంటూ అండర్‌స్టాండింగ్ దట్ అస్టౌండింగ్ బ్యూటీ ఆఫ్ ఈచ్ మొమెంట్. సో, ఏంటి అంటే, మన యొక్క ఎప్పుడైతే గనక మనం ఈ ప్రెజెంట్ మొమెంట్‌లో, ఈ నవ్‌నెస్‌లో బ్రతుకుతుంటామో, ఎప్పుడైతే పాస్ట్‌కి సంబంధించిన బాధలు, ఫ్యూచర్‌కి సంబంధించిన భయాలు లేకుండా, ఎప్పుడైతే వచ్చిన మొమెంట్‌ని, వచ్చిన ఇన్సిడెంట్‌ని యథాతథంగా మనం తీసుకోవడం మొదలుపెడుతూ ఉంటామో, అలా ఆత్మ స్థాయి నుంచి ఎప్పుడైతే బ్రతకడం మొదలుపెడుతూ ఉంటామో, మనం అప్పటిదాకా మనం చూసేటువంటి మన ఆర్డినరీ లైఫ్ యొక్క అంటే బోరింగ్ లైఫ్ అండి అబ్బా! నాది. ఆర్డినరీ లైఫ్ అండి అని అనుకుంటాం గదా! అసలు దాని యొక్క కళయే మారిపోతదనమాట. దాని అండర్‌స్టాండింగే మారిపోయి, అసల మన మన జీవితం అంత బ్యూటిఫుల్ లైఫ్ ఇంకా లేదు అని అనేలాగా మారిపోతదనమాట. ఓకే. There are practices that can be done to create peak experiences like drugs, adventures, even types of breath work and yoga. But we say, come to miracles in a softer way. Let your perception be something that shifts slowly.
so that each day you wake up and find yourself more conscious. In this way, your expansion brings you to the experience of presence, which brings you to more expansion and so on. అంటే రకరకాల ప్రాక్టీసెస్ ఉన్నాయండి మీకు ఈ పీక్ ఎక్స్‌పీరియన్సెస్ తీసుకురావడానికి. అదే మనం ఇందాకడ అనుకున్నాం కదా! మష్రూమ్స్ అవ్వచ్చు, డ్రగ్స్ అవ్వచ్చు, కొన్ని బ్రెత్ వర్క్స్ కూడా ఉంటాయండి. ఎస్పెషల్లీ మన మన పీనియల్ గ్లాండ్‌లో నుంచి డీఎంటీ అనే దాన్ని అనే ఒక కెమికల్‌ని రిలీజ్ చేయడానికి, ఎప్పుడైతే ఆ కెమికల్ రిలీజ్ అవుతదో అసలు చాలా బ్యూటిఫుల్ మిస్టికల్ ఎక్స్‌పీరియన్సెస్ అవుతాయన్నమాట. దాని కోసం ఏం చేస్తారంటే కొన్ని స్పెసిఫిక్ బ్రీతింగ్ టెక్నిక్స్ ఉంటాయన్నమాట. బాగా ఆ హైటెండ్ బ్రీతింగ్ టెక్నిక్స్ చేసినప్పుడు ఆ డీఎంటీ అనేది ఎప్పుడైతే కెమికల్ మన పీనియల్ గ్లాండ్ నుంచి రిలీజ్ అవుతుందో అసలు పీక్ మిస్టికల్ ఎక్స్‌పీరియన్సెస్ అవ్వడము, కొన్ని అదే కుండలిని యోగా ఇట్లాంటివి కూడా ఉంటాయి. కాకపోతే మనకి స్పిరిట్ గైడ్స్ ఏం చెప్తున్నారు చూడండి. మీరు మిరాకిల్స్‌ని చాలా మెల్లగా ఎక్స్‌పెక్ట్ చేయండి మీ జీవితంలోకి రావడానికి. అండ్ ఏంటి అంటే మీ యొక్క పర్సెప్షన్ కూడా స్లోగా ఒక్కొక్కటిగా, అంటే మనలో చాలా, అంటే ఇప్పుడు చూడండి ప్రతి మనిషిలో పాజిటివ్స్ ఉంటాయి, నెగెటివ్స్ ఉంటాయి. మీ యొక్క నెగెటివ్ క్వాలిటీస్‌ని చిన్న చిన్నగా ఒక్కొక్కటిగా మార్చుకుంటూ, స్టెప్ బై స్టెప్ ఎదుగుతూ, చక్కగా ఎదుగుతూ, ధ్యానం చేస్తూ, ఆత్మ స్థాయిలో ఎప్పుడూ బ్రతకడానికి ప్రయత్నిస్తూ, ఎప్పుడైతే మనం మెల్లమెల్లగా స్టెప్ బై స్టెప్ ఎదుగుతూ పోతూ ఉంటామో, మన కాన్షియస్‌నెస్ అనేది ఎదుగుతూ పోతూ ఉంటుందో, అప్పుడేంటంటే ఈ ఈ ఏంటంటే ఈ పీక్ ఎక్స్‌పీరియన్సెస్ కూడా చాలా నేచురల్‌గా మన జీవితంలోకి ఫ్లో అవుతాయన్నమాట. అంటే నేను యాక్చువల్‌గా విన్నానండి. ఏంటంటే చాలా మంది ఎవరైతే ఇలా అసహజంగా డ్రగ్స్ తీసుకునో, లేదు అంటే గనకి ఈ కుండలిని అవేకెనింగ్ కోసం ప్రయత్నించి ఏం చేశారంటే చాలా మంది దే ఎండెడ్ అప్ ఇన్ మెంటల్ హాస్పిటల్ అని చెప్తారనమాట. అంటే వాళ్ళకి ఆ వచ్చిన ఎక్స్‌పీరియన్సెస్ వాళ్ళని తట్టుకోలేక మళ్ళీ ఆ కుండలినిని ప్రాపర్‌గా మళ్ళీ ఏంటంటే కుండలిని పైకెళ్ళడమే కాకుండా మళ్ళీ ఇట్ ఫ్లోస్ బ్యాక్ ఇంటూ అవర్ బాడీ అని చెప్తారనమాట. అది గనక సరిగ్గా జరగకపోతే, అది కంప్లీట్ సైకిల్ అనేది ప్రాపర్‌గా జరగకపోయినా గాని, అంటే ఆ ఎనర్జీని గూడా తట్టుకోలేక యుల్ యుల్ ఎండ్ అప్ ఇన్ మెంటల్ హాస్పిటల్ అని జెప్తారనమాట. సో, అంటే అసహజంగా మనకేం వద్దు. అవసరం లేదు మీకు. చాలా సాఫ్ట్‌గా, చాలా మెల్లగా, స్టెప్ బై స్టెప్ మన కాన్షియస్‌నెస్ మార్చుకుంటూ, చాలా మెల్లగా చక్కగా ఈ పీక్ ఎక్స్‌పీరియన్సెస్‌ని మన జీవితంలోకి మనం ఆహ్వానించుకోవచ్చు. In this way, by opening slowly, like a flower in the light, you will begin to change the way you live from distraction to full presence, from illustration to true reality. Don't force the opening. Allow the slow opening opens you more completely over the time. You are here to experience the peak experiences all the time in the tiniest aspects of everybody's life and everyday's life. This is the way you can live here on the earth if you choose. సో ఏంటి అంటే, ఒక పువ్వు ఒక మొగ్గ నుంచి ఎలా అయితే ఎప్పుడైతే సూర్యరశ్మి తగలంగానే పువ్వు నెమ్మదిగా ఎలా అయితే విచ్చుకుంటుందో, మీరు కూడా మీ జీవితంలో డిస్ట్రాక్షన్స్ నుంచి పక్కకు తొలగడం. అంటే ఎక్కువ ధ్యాన స్థితిలో మైండ్‌ఫుల్‌గా, ప్రెజెంట్‌గా ఉంటూ ఫుల్ ప్రెజెన్స్‌లోకి ఎప్పుడైతే మనం గ్రాడ్యుయల్‌గా ఎళ్తూ ఉంటామో, మనం ఈ మాయ నుంచి, ఆ ఇల్యూజన్ నుంచి ఎప్పుడైతే రియాలిటీలోకి ఎలా అయితే మెల్లగా వెళ్తామో, ఏది కూడా ఫోర్స్ చేయొద్దు మీ జీవితంలో. స్లోగా ఓపెన్ అవ్వనివ్వండి. స్లోగా అర్థం జేసుకోండి. మోర్ అండ్ మోర్ ఎప్పుడైతే ఇలా స్లోగా ఓపెన్ అవుతామో, స్లోగా కాన్షియస్‌గా ప్రెజెంట్ మూమెంట్‌లోకి ఎప్పుడైతే మెల్లమెల్లగా స్టెప్ బై స్టెప్ వస్తూ ఉంటామో, చాలా కంప్లీట్‌గా ఓపెన్ అవ్వగలుగుతాము. అంటే ఆ కంప్లీట్ పీక్ ఎక్స్‌పీరియన్సెస్ నిరంతరంగా మనం ఎంజాయ్ చేయగలిగేటువంటి కేపబిలిటీకి మనం రీచ్ అవుతాం అన్నమాట. ఓవర్ ద టైమ్. అండ్ ఈ పీక్ ఎక్స్‌పీరియన్సెస్ అనేవి మనం ప్రతి క్షణము కూడా ఎక్స్‌పీరియన్స్ చేసే ఒక మొమెంట్స్ అయిపోతాయన్నమాట మనకి ప్రతిరోజు కూడా. సో, ఈ విధంగా నువ్వు గనక అంటే నువ్వు చేసుకుంటే ఈ విధంగా హ్యాపీగా నువ్వు బ్రతకవచ్చు ఈ భూమి మీద అని చెప్పేసి చెప్తున్నారనమాట. సో, ఎక్సర్‌సైజ్ కింద ఏం చెప్తున్నారంటే, వాట్స్ ది పీక్ ఎక్స్‌పీరియన్స్ దట్ యూ వుడ్ హాడ్ టుడే? ఓకే. దట్ యూ హావ్ హాడ్ టుడే. ఇఫ్ యూ హావెంట్ హాడ్ ఎ పీక్ ఎక్స్‌పీరియన్స్ యెట్ టుడే, యూ కెన్ మేక్ సమ్ రూమ్ ఇన్ యువర్ లైఫ్ దట్ యూ విల్. ఓకే. హౌ వుడ్ యూ గో అబౌట్ ట్రైయింగ్ టు క్రియేట్ థాట్? ఓకే. ఈరోజు మీకేదైనా పీక్ ఎక్స్‌పీరియన్స్ ఉందా? లేదా? మరేం పర్వాలేదు. ఇప్పుడు దాని కోసం ఓకే. నేనొక పీక్ ఎక్స్‌పీరియన్స్‌ని నేను సాధించవచ్చు అన్న ఒక స్పేస్‌ని క్రియేట్ జేసుకోండి. అండ్ ట్రై చేయండి ఒకటి క్రియేట్ జేయడానికి. ప్రెజెంట్ మొమెంట్‌లో ఉంటూ, ఒక మ్యూజిక్ ద్వారానో, మ్యూజిక్‌ని వింటూనో, పాడుతూనో, డాన్స్ జేస్తూనో, సో ఏదో ఒక విధంగా ప్రెజెంట్ మొమెంట్‌లో ఉంటూ, క్రియేటివ్‌గా ఏదైనా ఒక పని చేస్తూ, ఆ పీక్ ఎక్స్‌పీరియన్సెస్‌ని మీ జీవితంలో చక్కగా మన జీవితంలో మనం చక్కగా క్రియేట్ చేసుకోవచ్చనమాట. సో, దిస్ ఈస్ ఆల్ అబౌట్, అంటే చాలా మంది ఇక్కడ తప్పులు, అంటే
స్పిరిచ్యువల్ జర్నీలో అందరం మోస్ట్‌లీ తప్పులు చేసేది ఇక్కడే అన్నమాట. ఆరాటంగా మనం ఏం చేస్తుంటామంటే, ఆ పీక్ ఎక్స్‌పీరియన్స్‌ని, ఆ కుండలిని అవేకెనింగ్ అయిపోవాలి నాకు. ఆ రియాలిటీస్‌ని, ఆ మిస్టికల్ ఎక్స్‌పీరియన్సెస్‌ని సాధించేయాలని చెప్పి, రకరకాల ప్రాక్టీస్‌లు చేసేసి, బలవంతంగా ఓపెన్‌లు చేసేసుకోవాలని చెప్పి, ఎంతోమంది ప్రయత్నిస్తూ ఉంటాం కదా! సో, ఏంటి అంటే, అలా ఒకవేళ ఆ ప్రయత్నాలలో ఉన్నవారమైతే గనక, వాళ్ళకి తప్పకుండా ఈ లెసన్ అనేది చాలా ఉపయోగపడుతుందండి. సో, అంటే ఏంటి అంటే అండ్ ఆ ఆత్మ స్థాయిలో బ్రతుకుతున్నప్పుడు మనం ఎంత ఆనందంగా ప్రతి ప్రతి మొమెంట్ కూడా ఒక పీక్ ఎక్స్‌పీరియన్స్ లాగా బ్రతుకుతారు అన్న విషయాన్ని తెలియజేయడం ఒకటి. అండ్ ఏంటి అంటే ఎలా మెల్లగా మనము ఆ పీక్ ఎక్స్‌పీరియన్సెస్ వైపుకి ఎలా మూవ్ అవ్వగలము అని చెప్పి, ఎలా క్రియేట్ చేసుకోగలము అని చెప్పేసి. సో, ప్రెజెంట్ మొమెంట్‌లో ఎప్పుడూ మైండ్‌ఫుల్‌గా ఉంటూ, నవ్వునెస్‌లో ఉంటూ ఉంటే గనక, మనం ఆ పీక్ ఎక్స్‌పీరియన్సెస్ క్రియేట్ చేసుకోగలమని చెప్పి, సో, రకరకాల అంశాల్ని చాలా చక్కగా టచ్ చేశారనిపించింది నాకు ఇందులో. అండ్ అలాగే ఈరోజు మనం ఏం చెప్పుకున్నాం, మ్యూజిక్ మనని మన ఎమోషనల్ సెల్ఫ్‌తో ఎలా కనెక్ట్ చేయగలుగుతుంది అని చెప్పి, మ్యూజిక్ అనేది ఒక గొప్ప ఎనర్జీ అని చెప్పి, మన యొక్క ఎమోషన్స్‌తో మనం హ్యాపీగా కనెక్ట్ అయ్యి, చక్కగా మనం మరింత ఓపెన్ అవ్వడానికి ఎలా మనని హీల్ జేయడానికి మ్యూజిక్ అనేది హెల్ప్ చేస్తుందని జెప్పి, ఆ అంశాన్ని గూడా టచ్ చేసుకుందాం. సో, వి విల్ ఎండ్ ది సెషన్ అండి.